తూచాడు వాడు. ఇక చెప్పరండి వదతి ఏమని చెప్తాడు? అంటాడు అంతే, వాడు చెప్పలేడు. ఇది అనిర్వచనీయమైనది ఆత్మస్వరూపం. విన్నాడు ఒకడు, ఏమిటి విన్నావయ్యా అనడమే. ఆశ్చర్యవత్ కశ్చిదన్య శృణోతి. వినొచ్చి ఏం తెలిసిందో అనవలసిందే, చెప్పలేం. మూగివాడికి మామిడి పండు ఇచ్చి తినిపిస్తే తిన్న తర్వాత ఎలాగుందిరా పండు అన్నారు, కానీ ఏం చెప్తాడండి? కాబట్టి ఆత్మానుభవం ఎలాగుంటుందండి, భగవదనుభవం ఎలాగుంటుందంటే మూకాస్వాదవతు. మూగివాడు మంచి మధురమైనటువంటి రసాలము పండు తింటే ఎట్లా ఆస్వాదాన్ని అనుభవించలేక అనిర్వచనీయముగా శబ్దధ్వని మాత్రము చేత అభివ్యక్తము చేయాలో అట్లా ఉంటుందిట ఆత్మతత్వము. అటువంటి ఆత్మతత్వం మనకు అద్భుతమని పేరు. దాన్ని దర్శన, చూడగలిగిన వాడి ఆత్మ ఉంది లోపల. ఎవరు? సీతమ్మ. చూడాలి లోపలికి వెళ్ళి. కాబట్టి పృషదం శకమాత్ర సన్బభూవ. ఎంత చమత్కారమైన శ్లోకం రాశాడు. వెళ్ళాడు. వెళ్ళేసరికి ఎదురుగా నారీకాప్యుత్థితాపురహ, ఒక స్త్రీ లేచింది. వెళ్ళి ఆవిడ వెంటనే చెప్పింది, అబ్బాయి నువ్వు లోపలికి రాలేవు. కస్త్వం కేనచ కార్యేణ ఇహ ప్రాప్త వనాలయ అని అడిగి. కస్త్వం నీవెవరు? కేనచ కార్యేణ ఇహ ప్రాప్త, ఏం పని మీద వచ్చావు? వనాలయ, అడవిలో ఉండేవాడు, పట్టణంతో పనేమిరా? వన ఆలయ. ఎంత చమత్కారంగా ఆవిడంతా మంచి అందంగా మాట్లాడింది. ఈయనేం తెలివి తక్కువ వాడేవాడు, బుద్ధిమతం వరిష్ఠుడు. కాత్వం, ఈయన మళ్ళీ ఎదురు ప్రశ్న అండి. భయపడ్డు మనవాడు ఇంతంత ఉన్నాడు, పిల్లంతా మాట్లాడుతున్నాడు, అంత ఎత్తు మీదకి తలెత్తి. కాత్వం విరూపణయన, కాత్వం నువ్వెవరు? విరూపణయన, ఏమిటా కళ్ళు, వికృతమైన నేత్రములేమిటి అన్నాడు. పురద్వారే అవతిష్ఠత, అపశకునంగా రా, పట్టణ ద్వారంలో నిలబడ్డావేమిటే అన్నాడు దాన్ని. ఇది వారిద్దరి సంభాషణ. ఏమిటి సంభాషణ? ఆవిడికి తెలుసు ఈయనెవరో, ఈవిడెవరో ఆయనకి తెలుసు. ఆ మాటలలో రహస్యం పెట్టేశాడు వాల్మీకి. కస్త్వం కేనచ కార్యేణ ఇహ ప్రాప్తో వనాలయ. అబ్బాయి నువ్వు భగవద్ అనుభవము గలవాడు, భగవంతునిలో ఉండవలసిన వాడు, ఇదేమిట్రా లంకకొచ్చావు? వన ఆలయ, వనమంటే భగవానుడు. ఉపనిషత్తు చెప్పింది, అయ్యా వనమంటే ఈ విశ్వమంతా ఈ తయారైనటువంటి మనం ఫర్నిచర్ అందరం ఉన్నవాళ్ళం, కుర్చీలో టేబుల్స్ అనుకుందాం మనం అందరం ఒక్కసారి. అడుగుతుంది, అయ్యా ఏమిటి కిం స్విద్వనం, ఏది అక్కడ ఉన్న వనం అండి? కశ్యస వృక్ష ఆసీత్, ఏమిటి అక్కడ చెట్టు ఏమిటి? ఏ చెట్టుని చెక్కి ఈ ఫర్నిచర్ అంతా తయారు చేసాడండి ఆ త్వష్ట అని అడిగాడు శిష్యుడు గురువు గారిని. అంటే బ్రహ్మస వృక్ష, బ్రహ్మ వనం, అదే బ్రహ్మవనము, బ్రహ్మయే వృక్షము, ఆ బ్రహ్మను చెక్కి ఇలా తయారు చేశాడయ్యా అన్నారు. ఏమిటిది బ్రహ్మ? ప్రకృతి. ఈ ప్రకృతి తనదిగా కలిగినటువంటి భగవానుడు, ఆయన నుండి వచ్చినది ఇదంతా అని చెప్పాడు. కాబట్టి వనమని తస్య పేరేమిటి? తద్వనన్నామా, వనమని పేరు, భగవంతుని పేరు. ఆ వనమునందు ఆ పూర్ణముగా లయ మునిగి ఉండేవాడికి లంకతో పని ఏమొచ్చింది అని ఆవిడ అడిగింది. అడిగితే ఈయనన్నాడు, నువ్వెవరో నాకు తెలుసునని ఏం చెప్పాలి? విరూపనయన కాత్వం అని అడిగాడు. మనకందరికీ విరూపమును కలిగించేది, నయన అంటే కలిగించున్నది. దేనికి విరూపాన్ని కలిగిస్తోంది? మన ఆత్మకి. ఈ ఆత్మ అసలేమిటి? జ్ఞానానంద స్వరూపమైనది. మనమందరం ఇప్పుడు ఎలా ఉన్నాం? ఏమిటోనండి, ఏమీ తెలియదండి, అజ్ఞానం అండి, ఎప్పుడూ ఈ దుఃఖమేనండి. ఏమిటి ఇవన్నీ? నీకు దుఃఖం ఉందా? లేదు, ఆనంద స్వరూపుడివి. నీకు జ్ఞానము లేదా? జ్ఞానం ఉంది. కానీ జ్ఞానము ఆనందము అన్న వాటిని విరూపనయన, దుఃఖముగా అజ్ఞానముగా మార్చేసింది ప్రకృతి. కనుక ప్రకృతి స్వరూపిణి నీవెవరే అని అడిగాడు. అడిగితే ఆవిడ చెప్పింది సమాధానం. మళ్ళీ సమాధానంలో చెప్పేయాలి అసలు సంగతి. నేనా అన్నది. అక్కడ 2 శ్లోకాలు ఉన్నాయి, ఒక మాట సుందరకాండ చదవండి. అహం లంకేతి నగరీ ఆజ్ఞాప్రతీక్ష దుర్ధర్ష రక్షామి నగరీమిమాం. ఈ పట్టణానంతని కాపాడేటువంటి రావణాసుని యొక్క ఆజ్ఞను బట్టి నడుచుకునేటువంటి నేను లంకాపురిని. అహం, నేను, పురి లంక, నేనే లంకాపురిని అన్నది అని 2 సార్లు అహం అహం అని శ్లోకం మొదలు పెట్టాడు. ఎవరి మొదట నిలబడ్డదో మీకు తెలిసిపోవాలి వెంటనే. ఎవరండి? ఆ శ్లోకాలు చదివితే అహం అండి చెప్పేవచ్చు. కొంచెం బుద్ధి పెట్టి లోపల చూడాలి, చదవండి అంతే, వచ్చినే చదివికండి. అహం అంటే ఎవరహం అంటే మనమందరం ఎవరహం అంటున్నాం? నేను. ఎవరండి వచ్చారు? నేను. నేనంటే పై శరీరం అని మన ఉద్దేశం. ఇది కాదు నేను. ఈ శరీరములకు లోపల ఉన్నది నేను అని పిలువబడేటువంటి ఒక వస్తువు, ఆత్మ వస్తువు. అది శరీరము కాదు. కానీ శరీరమే నేను అనే భావమును మనకి కలిగించేటువంటి తత్వమునకు అహంకారమని పేరు. అహమనగా నేను, కాని దానిని అదిగా చేస్తే కారం అంటారు. కాబట్టి అహము కాని దానిని అహముగా భావింపజేసేది అహంకారం.
శరీరమును నేను అని అనుకుంటున్నాం మనం అందరము. లోపల ఉన్న ఆత్మ ఉన్నదని మనకు తెలియదు. కాబట్టి ఎవరిక్కడ నిలబడ్డారు? మనం అందరం దేనివల్ల బతుకుతున్నాం? ఈ అహం వల్ల నిలబడుతున్నాం. ఇదే లంక అండి మన లోపల ఉంది. మన ఎంతకాలమైతే ఈ శరీరము కంటే వేరే నేనని ఉన్నానని తెలియదో, ఎంతవరకు నేనని ఈసరికి శరీరమే అని తెలుస్తుందో, ఈ మధ్య నాకు సృష్టి చేసిందండి, నేను నీరసపడ్డానండి అంటున్నాం మనం అందరం. అంటే నా శరీరము నీరసపడ్డది, నా శరీరముకు సృష్టి చేసిందని మన ఉద్దేశం. కానీ మనకి తెలియదు, మనకే చేసింది అనేసుకుంటున్నాం. ఏమిటి నేను? అది నీకు తెలిసేదాకా ఇవిడ గేటు దగ్గర కాపలా కాస్తుందండి. ఎవరి కాపలా కాచేవిడ? ఈ దీని పేరు అదే. మనని పిలిస్తే ఎవరైతే నేను అంటున్నామో అది. అంటే లంక నేను అన్నది మనమేమంటున్నాం, నేను బ్రాహ్మణుణ్ణి. కరెక్ట్. అక్కడ కాపలా కాస్తుంది. మరి బెంగళూరు ఇంత వేగం రాడు లోపలికి ఆంజనేయ స్వామి. కాబట్టి దీనిని జయిస్తే కానీ ఆయన లోపలికి రాడు. నేను బ్రాహ్మణుణ్ణి అంటే నేను ఆత్మ. బ్రాహ్మణుడు శరీరానికి చెందినది. శరీరానికి చెందిన బ్రాహ్మణత్వంలోనున్న ఆత్మకు లేదు. ఇది తెలియక శరీరమునికి చెందిన బ్రాహ్మణత్వాన్ని నా మీద పెట్టుకుని నేను బ్రాహ్మణుణ్ణి అంటున్నానంటే అర్థం, ఇంకా నీకు లంకపురికి కాపలా బాగుంది, పర్వాలేదు, ఇంత వేగం లోపలికి ఎవడు రాడు. అది కాపలా కాస్తోంది చెప్పింది ఆవిడ. చెప్పగానే ఈయన చూశాడు. ఓహో నువ్వా అని ఆవిడ గట్టిగా కేకేసింది. కోపం వచ్చింది ఆవిడికి. కోపం వస్తే వచ్చి ఒక్కసారి కొట్టింది ఈయన్ని. ఎవరిని? ఆంజనేయ స్వామిని ఆ లంక కొట్టిందండి. కొడితే చూశాడు ఈయన. అరే రే పాపం ఆడది, కొట్టింది అహంకారంతో. మళ్ళీ తిరిగి కొట్టకూడదు, కానీ కొట్టకపోతే బుద్ధి రాదు, కానీ చచ్చిపోకూడదు. కాబట్టి స్త్రీ చేతి మన్యమానేన నాతి క్రోధ స్వయంకృత. ఆడది కదా అని ఆలోచించి ఎక్కువ కోపం తెచ్చుకోకుండా ముష్టినా అభిజగాన ఏనా ఒకసారి పిడిగిలితో ఇలా కాస్తంత ఇలా తోశాడు. అయ్యా కింద పడిపోయింది. తెలిసింది అన్నది. ఏమిటి తెలిసింది? ఆనాడు బ్రహ్మగారు నాకు ఒక వరం ఇచ్చారు. ఏనాడైతే ఒక వానరుడు వచ్చి నిన్ను ఓడిస్తాడో జయిస్తాడో ఆనాడు లంక నాశనం అయిపోతుంది. ఆనాడు లోపల ఉన్నటువంటి సీతమ్మని మీరు బంధిస్తాడు మీ రాజు. అప్పుడు వాడు చూస్తాడు. చూస్తే ఆ లంక నశించిపోతుందని చెప్పాడు. నువ్వు లోపలికి వెళ్ళు, నాకు బ్రహ్మే చెప్పాడు ఆనాడన్నది. ఏమిటి ఇది? మనకి బ్రహ్మ నిర్దేశించిన నిర్దేశం. అబ్బాయి, ఈ లోపల ఉన్న సీతమ్మ వెతకడానికి వస్తాడు గురువు. వచ్చినప్పుడు అహంకారం పడిపోతే వాడు లోపల ప్రవేశిస్తాడు. మనం ప్రవేశించనిస్తామా? మన లంక చాలా గట్టిది, లోపలికి రానివ్వదు. కాబట్టి అది కనుక దెబ్బకి పడిపోయింది. కాబట్టి ఆచార్యుని యొక్క అనుగ్రహము మన యందు ప్రసరిస్తే, మన లోపల ఉన్న ఆత్మ శరీరము కంటే వేరనే జ్ఞానము మనకు కలిగితే ఈ అహంకారము పడుతుంది. లోపలికి హనుమ ప్రవేశిస్తాడు, గురువు ప్రవేశిస్తాడు, జ్ఞానము ప్రవేశిస్తుంది. ప్రవేశించాడు. వెళ్ళమన్నది ఆవిడ. వెళ్ళమంటే మనవాడు వెళ్ళడే, మళ్ళీ వానర బుద్ధి చూపిస్తాడు. వెంటనే అద్వారేణ మహాబాహు ప్రాకారమభిపుప్లువే. తరువాతి శ్లోకం. ద్వారం కాని వైపు నుంచి గేటు దగ్గర నిలబడ్డది, వెళ్ళన్నది. వెళ్ళడా లోపల నుంచి రాడు. ఆ పక్కకి వెళ్ళి ఆ పక్కన పెద్ద ఎత్తైన గోడ ఉంటే ఆ గోడ పై భాగంలో చెయ్యి పట్టుకొని చెంగుని ఎగిరి లోపలికి దూకేశాడు. ఎడమ పాదం లోపలికి పెట్టి లోపలికి గెంతాడు. ఇదేమంటే వెళ్ళమంటే లోపలికి వెళ్ళకూడదా? వెళ్ళడు. ఇది మళ్ళీ తెలియాలి మనకి. మనం ఈ శరీరంలో ప్రవేశించాం, గురువులు శరీరంలోనే ఉంటారు. ఏమిటండి శంకరాచార్యుల వారు మనలాగే, ఆయన కాలిపోయినాడు పాపం, ఆయన చచ్చిపోయినారు పాపం. ఆయనకి మనలాగే ఎన్ని కష్టాలు. ఏమిటి? అయినా మనలాంటి వాడే. అవును మనలాంటి వాడే. కానీ నువ్వు ఈ లంకలోకి రావడానికి రావణాసురుడు కారణం. ఆయన ఈ లంకలోకి రావడానికి ఆయనంతటా ఆయన వచ్చాడు. ఆయన ద్వారంలోంచి రాలేదు, దాటి వచ్చాడు. నువ్వు ద్వారంలోంచి వచ్చావు. ఇంతే తేడా. ఏమిటి ద్వారం? లంకలోకి మనకు కర్మ కారణం. కర్మ చేసినందువల్ల మనం అందరం ఈ శరీరంలోకి వచ్చాం. కర్మ చేసినందువల్ల రాలేదు. ఇప్పుడు ఈయన ఎందువల్ల వచ్చాడు? రామ కార్యము కొరకు రామానుగ్రహము చేత లభించిన దివ్య జ్ఞాన దివ్య శక్తి సంపన్నుడై రాముని యొక్క ప్రేరణ చేత లోపలికి వస్తున్నాడు ఈయన. ఇంతకుముందు మన సీతమ్మ రావణుని చేత బంధింపబడి రావణుని చేత తీసుకుని రాబడి లోపల నిక్షేపింపబడ్డది సీతమ్మ. ఇది మనకు తేడా. ఇప్పుడు మనకు ఎదురుగా కనిపిస్తారు మహాపురుషుడు, కానీ అయినా మనం ఒకటే అనుకుంటాం. కాదు, వాళ్ళు అద్వారేణ. ఆ అంటే భగవానుడు, ఆ అంటే విష్ణువుకి పేరు. అద్వారేణ ఆయన ద్వారంగా, ఆయన నిమిత్తంగా ప్రాకారం అభివుపులువే దూకి లోపలికి వచ్చేశాడు. వెళ్ళాడు, వెతికాడు పట్టణం అంతా. ఎక్కడా సీతమ్మ కనపడలేదు. పాపం చాలా కష్టపడ్డాడు. అంతా వెతికి చిట్ట చివరికి అక్కడ వర్ణనల్లో చాలా అందంగా ఉంటాయి. ఒక మాట చదవండి తమరు. నేను మళ్ళీ ఇవాళ టైం ఉండదు, సరి అయిపోయింది, రేపు ఇంకా పట్టాభిషేకం చెప్పేయాలి. కాబట్టి రేపటితో మనం సమాప్తం చేసేసుకుంటాం కనుక ఇది అయ్యేది కాదు. కానీ ఉన్నంతసేపు ఏదో మాట్లాడుతూ ఉంటాను. స్వామి లోపలికి వెళ్ళాడు, అన్వేషిస్తున్నాడు.
అందరూ మేలుకున్నట్టు ఇంకా సందడవుతోంది. చూశాడు. మళ్ళీ మాట ఊరు చూసేద్దామని చుట్టూ తిరిగాడు. మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వచ్చి మళ్ళీ తిరిగాడు. మళ్ళీ వెళ్ళాడు, ఊరంతా చూసి వచ్చాడు. అప్పుడు మళ్ళీ వచ్చాడు. అది ఎలాగుందా పట్టణ నిర్మాణము, దీనిని బట్టి మీరు గుర్తించాలి. మొదట వచ్చినప్పుడు ఇలా చుట్టూ కక్ష్యలు ఉంటాయి. అంటే 7 కక్ష్యలు అంటే 7 అంతరువులు ఉంటాయి ఆ భవనాల్లో. ఈ పూర్వకాలంలో మన కోటల్లో 7 అంతరువులు ఉంటాయి. సప్త కక్ష్యలు అంటారు. ఆ కక్ష్యలు దాటి వెళ్ళాలి. ఒక్కొక్క కక్ష్యలో ఒక్కొక్కటి ఉంటారు. ఒక చోట ఏనుగులు ఉంటాయి, ఒక చోట గుర్రాలు ఉంటాయి, ఒక చోట ఏమో ఈ పక్షులు అవి పెంచే ఉంటాయి, ఒక చోట మల్ల యుద్ధం చేసేవారు ఉంటారు, ఒక చోట సైన్యం ఉంటుంది. ఈ విధముగా 7 అంతరువులు దాటి లోపలికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఈయన భవనం మంచి ఎత్తైనటువంటి మేడ. ఆ మేడ మీద పైని తమ సోదరుడైనటువంటి కుబేరుణ్ణి జయించి పుష్పకమనే విమానాన్ని తీసుకొచ్చి దాని పైన పెట్టేశాడు. అది దీనికి అంటదు, దాని పైన ఉంటుంది. ఆ మధ్యన ఇలా ఖాళీ ఉంటుంది. ఎక్కడో స్తంభం కింద నుంచి ఇలా పంచవేసి ఇలా లాగేస్తే అవతల పక్క వచ్చేస్తుందని మనకి ఇప్పటికి చెబుతూ ఉంటారు ఎక్కడో ఉన్నదని. అలాగా ఈ మేడ ఎలా ఉంది, మేడ మీద మేడ ఉంది. ఆ మేడ పుష్పకం విమానం. ఆ పుష్పక విమానం కుబేరుడిది. అది తెచ్చి ఆ పైన పెట్టాడు. దాని కింద తానుండే భవనం ఉంది. దాని కింద 7 కక్ష్యలు ఉన్నాయి. ఈ 7 కక్ష్యలలో తిరిగాడు. మళ్ళీ ఊళ్ళోకి వెళ్ళాడు, అందరి భవనాలు చూశాడు. మళ్ళీ వచ్చాడు. 3 సార్లు వచ్చాడని మనకు తెలియటానికి ఆససాదాధ లక్ష్మీవాన్ రాక్షసేంద్ర నివేశనం అంటాడు. రాక్షసేంద్రుడైన రావణాసురుడి భవనాన్ని లక్ష్మీవాన్ ఐశ్వర్యవంతుడైనటువంటి హనుమ ఆససాద చేరెను అని చెప్తాడు 3 సార్లు. 3 సార్లు ఏమిటి? 1 కింద కక్ష్యలు, 2 ఆయన ఉన్న అంతస్తు, తర్వాత పుష్పకం. ఇట్లాగా 3 అంతస్తులు వచ్చాయి. ఆ 3వ అంతస్తులో అక్కడ భార్యలతో పడుకున్నాడు. ఆయన నిద్రపోతున్నాడు. బాగా రాత్రి అయిపోయింది. ఆ రాత్రి ఆయన అలసిపోయి బాగా రాత్రి చాలా నృత్యములు చేసి స్త్రీలతో, పానము స్వీకరించి స్త్రీలతో ఒళ్ళు మత్తెక్కి నిద్రిస్తున్నాడు. స్త్రీలందరూ పడుకున్నారు. అందరూ కొన్ని వేల మంది స్త్రీలు. మధ్యలో ఒక రావణాసురుడు. ఓహో, దాన్ని వర్ణిస్తాడు. ఇలా చేతులు 2 పైకి చాచుకొని తలగడ మీద తలపెట్టుకొని ఇలా వెనుకకు వాలిపోయిన కిరీటంతో 2 చేతులు పైకెత్తి పడుక్కుంటే మన వాల్మీకి మహర్షి ఆ చేతులు చూశాడండి ముందు. అంటే హనుమ చూశాడు, వాల్మీకి కాదు. చూసి చేతులను 10 శ్లోకాలు రాశాడు. ఎలాంటి చేతులు ఆ చేతులు. ఇది మనం అందం. మనకి ఇంతకీ ప్రధానమైనవే ఇవే తెస్తున్నాయి అన్నీ. వీటి పేరేంటి? కర అంటే చేయి అంటే చేయున్నది. అంతా ఏమిటి? చేసేని తెచ్చుకుంటున్నాం. అనుభవించేంత దేని వల్ల వస్తుంది? చేయి వల్ల వస్తుంది. కాబట్టి కరములు ఎటువంటివి? ఐరావతాన్ని కొట్టినవి, ఇంద్రుణ్ణి బలవంతంగా శిక్షించినవి, ఐరావత కరాగ్రములతోటి ఒక్కసారి రసించబడ్డవి, ఇంద్రుడి వజ్రము దెబ్బలు తిన్నవి, దేవతా స్త్రీలను ఆకర్షించినవి. ఓహో, విశేషణాలు ఇవన్నీ నీ చేతులకి. అటువంటి 2 చేతులు వెలగితలబెట్టుకు పడుకుంటే ఎలాగున్నట్టయినా ఒక పెద్ద మినుములు కుప్ప పొడుగ్గా పోసినట్టున్నట్ట. ఒక తెల్లని గంగానది సైకతం మీద, ఇసుక తిన్నె మీద ఒక నల్లని పెద్ద ఏనుగు పడుకున్నట్టున్నాడట. ఇలా వర్ణిస్తాడు. ఈయన ఎర్రటి చందనం పూసుకొని పడుకున్నాడు. చుట్టూ వేల స్త్రీలు. ఆంజనేయ స్వామి వచ్చాడు చూద్దామని. పడుకున్నారు. ధైర్యంగా వెళదామని దగ్గరికి వెళ్ళాడు. ఇక పడుకున్నా భయంకరంగానే ఉన్నాడు రావణాసురుడు. దగ్గరికి వచ్చాడు. ఒకసారి దగ్గరికి వచ్చి సోపా సర్పతు సుభీతవత్, సరే వెనక్కి తగ్గిపోయినాడు. అమ్మో, కతుక్కుమన్నాడు. ఎవరిని? పడుకున్న రావణాసురుని చూసి. మేలుకుంటే ఎంత భయంకరుడు రావణాసురుని చూసి. వేదికాంతరమాశ్రిత్య మరో ఎత్తైన చోటుకి వెళ్ళాడు. చూశాడు ఆయన్ని. అందరూ నిద్రపోతున్నారు. వాళ్ళు నిద్రపోతున్నప్పుడు మనం అందరం ఎన్ని వికారమైన చేష్టలు చేస్తామో ఆయన చూసి వర్ణించాడు వాల్మీకి మహర్షి ఆంజనేయుడి ద్వారా. ఎవళ్ళు ఎలా ఊపిరిలు తీస్తున్నారు, ఊపిరి తీస్తుంటే మొహం మీద పడ్డ కూడా ఎలా ఎగిరిపోతుందో, ఒకళ్ళ బట్టలు ఒకళ్ళు తీసి కప్పేసుకుంటున్నారో, వీళ్ళని ఎవరు కాగలించుకుంటున్నారో, ఇలాగా వాళ్ళు పట్టుకున్నటువంటి వీణలు డోలకు ఇవన్నీ ఎలా కాగలించేసుకుంటున్నారో, ఇలాగో విచిత్రమైన సన్నివేశం చూపిస్తాడు. ఈ చెయ్యి ఇలా వేసుకుంటే రావణాసురుడనే పురుషుడు స్త్రీలనేటటువంటి మాలను, పుష్పమాలను చేతులనేటటువంటి సూత్రములతో గుచ్చి మెడలో వేసుకొని పడుకున్నాడా అన్నట్టుగా ఉన్నాడట. అన్యోన్య భుజసూత్రేణ స్త్రీమాలాగ్రథితాహిసా పడుకున్నాడు ఆయన. చూశాడు ఈయన. ఒకసారి చూసిన తర్వాత ఆయనకి సందేహం, తప్పు చే స్త్రీలు నిద్రపోతూ ఉంటే వాళ్ళు ఎంతో నమ్మకంతో ఎవరు ఉండరు కదా పరపురుషులని, వారు భర్తతో పడుకుంటే చూడొచ్చా? చూడకూడదు. ఎంత తప్పు చేశాను,
అని దిగులు పడ్డాడు. మళ్ళీ ధైర్యం తెచ్చున్నాడు. చూస్తే మాత్రం నా మనసు ఏమైనా చెదిరిందా? మనోహి హేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే. నా మనసులో ఏ విధమైనటువంటి కదలిక కలగకుండా సువ్యవస్థితమై ఉన్నది కనుక నాకేమీ దోషం లేదు. కాక నేను వచ్చిన పని అన్వేషణ. అన్వేషణ ఎక్కడ చేస్తాను? ఒక స్త్రీ తప్పిపోతే స్త్రీల వైపు వచ్చి చూస్తారు కానీ అలా పురుషుల మధ్య చూస్తారు. ఆడవారు ఎక్కడుంటే వారు రేపు చూస్తున్నా, ఏమిటలా చూస్తున్నాడు? అయ్యా దెబ్బలాడతామా? అయ్యా మా ఆవిడ ఎక్కడుందో, లేదా మా చెల్లి ఎక్కడుందో, మా కూతురు ఎక్కడుందో చూస్తున్నాడు వాడు. కాబట్టి నశించినటువంటి స్త్రీని ఒక లేడీ తప్పిపోతే లేళ్లలో ఉందేమనుగుతాడు కానీ సింహాల్లో వెతకరు కదా. ఇప్పుడు వెతికాను, నాకేం తప్పు ఉంది అన్నాడు. తరువాత ఆ స్త్రీలను చూసి వాళ్ళ ముఖాలు చూస్తే చాలా ప్రేమతో ఎంతో ఆనందంగా ఉన్నట్టున్నారు కానీ ఒకళ్ళ ముఖంలోనూ దిగులు కానీ బెంగ కానీ కనిపించలేదు. వీళ్ళందరూ బలాత్కరించి తీసుకురాబడ్డ స్త్రీలే కానీ అందరూ అకామిడేటివ్ స్పిరిట్ తోటి అడ్జస్ట్ అయిపోయినారు. కొన్నాళ్ళు బాధపడ్డారు. ఏం చేస్తామండి, చచ్చిదాకా అలా బాధపడతామో, సర్దుకుపోవాలి. కాబట్టి సర్దుకుపోవడం అనే మనస్తత్వం మనకు ఉంది చూడండి. ఆ మనస్తత్వం నేర్చేసుకున్నారు వాళ్ళందరూ. నేర్చేసుకుని రావణాసుడితో అందరూ అడ్జస్ట్ అయిపోయినారు, పడుకున్నారు హాయిగా ప్రేమతోటి. ఆయన అంటాడు, నా దక్షిణ నానుపచారయుక్త. ఎవరు కూడా కులములో తక్కువది కానీ, శీలములో తక్కువది కానీ, ఉపచారములు లేనిది కానీ, ఉత్తమమైన గుణములు లేనిది కానీ లేదట. అందాల రాసులు అందరూ పడుకున్నారు. చూచా ఇట్టి భాగ్యమే మా సీతమ్మకు లభించి ఉంటే ఎంత అదృష్టవంతుడి యుందుడో ఈ రావణాసుడు అన్నాడు. ఒకసారి అపార్థం వచ్చింది మాటకి. ఇంత మా సీతమ్మ తల్లే ఏది ఈదృశి రాఘవ ధర్మపత్ని, ఇటువంటిది మా సీతమ్మ రామచంద్రుని ధర్మపత్ని అయి ఉంటే వీడు ఎంత ధన్యుడై ఉందుడో అన్నాడు. అంటే ఇటువంటిదంటే వీడితో కలిసి పడుకుంటే అని అర్థమా? తప్పు. అపార్థం వచ్చేలా మాట కూడా రాకూడదు, గుర్తుపెట్టుకోవాలి. మాటలలో ఎంత జాగ్రత్తగా మాట్లాడాలంటే, ఆయన పాపం భావం చాలా మంచిదే. ఈ స్త్రీలు ఎట్లా తాము ప్రేమించిన ప్రియునితో ఆనందముగా శయనించి హాయిగా ఉన్నారో అలాగే మా అమ్మ మా రామునితో కానీ కలిసి ఆనందంగా ఉండుంటే వీడి జన్మ ఎంత ధన్యంగా ఉండును. దుర్మార్గుడు విడదీశాడు అని అనుకున్నాడు ఆయన. కానీ బభూవ బుద్ధిస్తు హరీశ్వరస్య అవధూయతాం బుద్ధిం. ఒకసారి ఆ బుద్ధిని పక్కకి తోసేశాడు. మా తల్లిని గురించి ఎంత మాట నాను పొరపాటు అని మళ్ళీ వెంటనే భయపడ్డాడు. ఇట్లా వెతుకుతూ ఉండగా పానశాల వెతికాడంతా వెతికాడు, ఎక్కడా కనిపించలేదు. దూరంగా ఒక మంచం మీద, ఎత్తైన మంచం, తెల్లటి మంచం, అందమైన మంచం, మంచి రూపము యవ్వనము సమంగా మన సీతమ్మ అందం సీతమ్మ వయస్సు ఉన్నటువంటి ఒక స్త్రీ పడుకొని ఉంది. దూరంగా చూచాడు, దొరికిపోయింది. వెంటనే అయ్యా ఏదైనా ఆనందం ఎలా కలిగితే ఆనందం ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారో చెప్పేస్తాడు. ఆయన వెంటనే ఏం చేశాడు? ఆయన ఎగిరాడు, గంతేడు, పరిగెత్తాడు. ఒకసారి ఆస్ఫోటయామాస చుచుంబ పుచ్చం ననంద చిక్రీడ జగౌ జగామ. కుప్పిగింతలు ఏమైనా కనపడలేదు మీకు? ఆస్ఫోటయామాస తొడలు సరిచాడు, జబ్బలు సరిచాడు. చుచుంబ పుచ్చం తోక తీసి తుర్రం ముట్టి పెట్టుకున్నాడు. ననంద పొంగిపోయినాడు. చిక్రీడ గంతులు వేశాడు. జగౌ పాడాడు. జగామ నడిచాడు. స్తంభానరోహ స్తంభములు ఎక్కాడు. నిపపాత భూమో కిందకి దూకాడు. సీతమ్మే కనపడ్డదనుకున్నాడు కానీ సీతమ్మ కాదు. ఇది మనకు చెప్పాలి వాల్మీకి. ఆడియన్స్ పొరపాటు పడతారో, మీరు కూడా సీతమ్మకు గెంతుతారేమో. గెంతకండి. మరేమిటయా, ఈయన వానర బుద్ధితోటి అంటున్నాడు. కాబట్టి ఆస్ఫోటయామాస చుచుంబ పుచ్చం నానంద చిక్రీడ జగౌ జగామ స్తంభానరోహన్ నిపపాత భూమౌ ప్రదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం. కపి కోతులకు ఉండేటువంటి సహజమైన చాపల్యమును ఒక్కసారి బయలుపరచుచూ గెంతినాడు. అంటే ఈయన పాపం కోతి బుద్ధి కానీ నిజంగా సీతమ్మ కాదు. ఇది మనం ఎప్పుడైనా మన లోపల సాత్వికమైన మనస్థితి కలిగితే, సాత్వికమైన బుద్ధి కలిగితే ఈ భావములన్నీ తగ్గుతాయి. మన లోపల క్రోధము, లోభము, అసూయ, ద్వేషము మొదలైన భావాలన్నీ ఉన్నాయి. కానీ ఇవన్నీ సాత్వికమైన బుద్ధి కలిగితే తగ్గుతాయి, పూర్తిగా పోవు. ఒకప్పుడు కొంతసేపు నిద్రిస్తాయి. వాటి పేరు సుప్త దశ అంటారు, క్షీణ దశ అంటారు. బాగా సుస్థి చేసేస్తుంది. వాడికి చాలా కోపమే. ఎవడైనా వస్తే మండి పడిపోయేవాడు. ఈ మధ్యన టైఫాయిడ్ వచ్చింది పాపం 20 రోజులు. ఇప్పుడు వెళితే వచ్చారా కోపం కేకలు లేవు. మనకు వెళితే మండి పడిపోయేవాడండి. అయినా పాపం ఎంత ఇదైపోయినాడు అంటాం. ఏమిటైంది అప్పుడు? క్షీణ దశ. ఒకప్పుడు సుప్త దశ. ఒకప్పుడు నిద్రపోతూ ఉంటాయి భావాలు. మనకి పోయింది అనుకుంటాం మనం. పోదండి. మళ్ళీ కానీ కాస్త లేపితే మళ్ళీ మామూలుగానే లేస్తుంది. నిప్పు బాగా ఆరిపోయినట్టు ఉంటుంది. అడుగునెక్కడో కాస్త ఉంటుంది. దాని మీద కానీ కాస్త ఊక వేసి పొట్టు వేసి అలా పెడితే మళ్ళీ అంత మంట వచ్చేస్తుంది. ఆరిపోయింది ఆరిపోదు.
కాబట్టి మన భావములకు 3 దశలు ఉంటాయి. సుప్త దశ, క్షీణదశ, ప్రబుద్ధ దశ. ఆ ప్రబుద్ధ దశలో ఉన్నప్పుడు మాత్రం ఎప్పుడూ భగవంతుని వైపు మన మనసు వెళ్ళదు. మరి ఎప్పుడు వెళుతుంది? కాస్త బాగా అది కొంచెం తగ్గి పడుకున్నప్పుడు చూడండి, వెతకండి, అంతే. అప్పుడే కానీ ఆంచి ఆవేశం, కోపం వచ్చింది, ఇప్పుడు ఆత్మధ్యానం చేస్తానని చెప్పి ఓం 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 అంటే ఓం ఓం రాదప్పుడు. నీ కోపం మంచి మండిపోతూ ఉంటే, కామం పెరిగిపోతూ ఉంటే అప్పుడు జపమా ఉండదు. కాబట్టి క్షీణ దశలోకి వచ్చి ఉన్నప్పుడు సాత్వికమైన బుద్ధి చేత, ఒక మంత్రజపము చేత నీ లోపల ఉన్నటువంటి భావములకు క్షైణ్యమనగా తగ్గుదల కలిగేలా సాధన చేసి ఆ స్థితిలో నీ ఒక్కసారి స్వామి నా ధ్యానములో ఉంటే అప్పుడు కలుగుతుంది. మంచి లోలకల్లోలముగా మనసు లోపల భావపరంపరలు ఉద్బుద్ధమవుతూ ఉంటే ధ్యానము నిలవదు, దర్శనము కలగదు. ఇప్పుడు ఈయన సాత్వికమైన దశలో ఉన్నాడు, చూస్తున్నాడు. ఎదరగా కనిపించగానే ఆమె అనుకున్నాడు, కానీ కాదు. దేనిని బట్టి అనుకున్నాడు? రూప యవ్వనముల చేత అనుకున్నాడు. ఆ 2 కాదు. మరేమి చూడాలి? అసలు సరి అయిన కారణముల చేత నిర్ణయించాలి ఇది ఆత్మని. మనకు సాత్వికమైన బుద్ధి కలగగానే ఏదో మన లోపల ప్రసన్నంగానే ఉంటుంది. ఏదో ధ్యానం చేస్తూ ఏదో వెలుగో మరొకటో ఏదో కొంతసేపు అలా తాత్కాలికంగా బాగున్నట్టే అనిపిస్తుంది. అనిపించగానే అయ్యా ఈ మధ్యన నాకు ఎక్స్పీరియన్సెస్ వస్తున్నాయండి. మనం చెబుతూ ఉంటాం అందరితోటి, మామూలుగా మనకి ఎక్స్పీరియన్సెస్ వస్తూ ఉంటాయి. ఈ మధ్యన నేను ఏవో వస్తున్నాయండి, ఏమి వస్తున్నాయి, ఏమీ లేవు. ఆ దర్శనమైనటువంటి వాడికి ఎలా ఉంటాట, వాడికి మాట రాదుట. ఈ మండోదరిని చూసినప్పుడు ఇంత ఎగిరినటువంటి ఆంజనేయుడు అచ్చసీతమ్మను చూసినప్పుడు అలా బాష్ప పర్యాకులేక్షణ, కళ్ళు నీళ్లు నిండిపోయినాయి. నిజముగా నీకు భగవదనుభూతి కలిగితే మాటలు రావు, అలా ఉండిపోతుంది. గొంతుగా గద్గదమైపోతుంది, కళ్ళు నీళ్లతో నిండిపోతాయి, కొయ్యబారిపోతుంది. ఏమిటో అప్పుడు మనకి తెలియకుండా అయిపోతుంది. ఈ అల్లరంతా కలిగితే అది కేవలం సాత్వికమైన దశలో కలుగుతుంది, కానీ అసలుది కాదని గుర్తించాలి. చేత సీతమ్మని అసలు సీతమ్మని కాదని చెప్పాడు. తరువాత వెతికాడు, చాలా విచారించాడు, దిగులు పడ్డాడు. ఆ దిగులు పడ్డది 13వ సర్గ. ఆ 13వ సర్గలో చాలా విచారించాడు ఆంజనేయ స్వామి. ఆ సర్గ పారాయణ చేస్తే ఏమైనా మనస్సుకి చాపల్యాలు, చాంచల్యాలు ఉంటే, బెంగలు ఉంటే తగ్గుతాయని మనకి పెద్దలు చెప్పారు సుందరకాండలో. సరే వెతికాడు, ఎక్కడా దొరకలేదు. చిట్ట చివరికి ఎక్కడా లేదనుకుని పాపం దిగులు పడిపోయి ఆ ప్రాకారం ఉంది, పెద్ద ప్రాకారం, అది ఎక్కాడు. ప్రాకారానికి వెలుపల ఉన్నది అశోకవనం. చూచాడు. చూచి ఇదంతా వెతికాను, కానీ ఇది వెతకలేదు కనుక దీన్ని వెతకాలి అని ఒక్కసారి నమస్కారం చేశాడు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్య నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్య అని నమస్కారం చేశాడు. రామునికి నమస్కారం, లక్ష్మణునితో కూడిన రామునికి నమస్కారం, జనకాత్మజ అయిన ఆ దేవికి నమస్కారం అన్నాడు. ఇందులో నమస్కారం చేయవలసిన పద్ధతి చెప్తున్నాడు. మొట్టమొదట కొండ మించి బయలుదేరినప్పుడు మహేంద్ర పర్వతం మీద కూడా ఆయన నమస్కారాలు చేశాడు మన ఆంజనేయ స్వామి. మనలో ఉన్న మనస్థితిని చూపించాలి. ఆయన మహాపురుషుడు. ఆంజనేయ స్వామిలో దోషం ఉంటుందని ఎప్పుడు భావించకండి, మహాపాపం. ఊరికే ఇది మనకు సూచించడానికి వారు నటిస్తారు. మొట్టమొదటి బయలుదేరినప్పుడు ఏం చేసేటంటే ఈయన మొట్టమొదటి ఆయన సూర్యుడికి సూర్యాయ సూర్యుడికి నమస్కారం చేశాడు, మహేంద్రాయ ఇంద్రుడికి నమస్కారం చేశాడు, పవనాయ ఆత్మయోనయే తన తండ్రి అయిన వాయువుకి నమస్కారం చేశాడు, స్వయంభూ బ్రహ్మకు నమస్కారం చేశాడు, దేవతలకు నమస్కారం చేశాడు, ఎగరడానికి ప్రారంభించాడు అని చెప్పాడు. భూతేభ్యశ్చ అంజలిం కృత్వా చకార గమనే మతిం అని ప్రారంభించాను సుందరకాండ. ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడ పెట్టినట్టు సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే నమస్కారం చేసినట్లేదు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై అంటున్నాడు. ఇక్కడ ఏమిటిది కారణం? ఇప్పుడు హనుమకు ఒక్కసారి స్వస్వరూపం, భగవత్ స్వరూపం లోపల గోచరమై, అరే వీరందరూ నా స్వామి యొక్క నియమనము చేత లోకరక్షణ మనకి నియుక్తమైనటువంటి వారు కనుక వీరిని కాదు ముందు ప్రార్థించవలసినది. భగవానునికి విధేయుడనైన నేను భగవానుని పనిని భగవానుని ప్రీతి కొరకు చేసేవాడనే జ్ఞానముతో ప్రవర్తిస్తే మనము చేసే పని సిద్ధినిస్తుంది, లేకపోతే ఇవ్వదు. ఇది మనకి భగవద్గీతలో 18వ అధ్యాయంలో ఒక శ్లోకం చెప్పాడు. సిద్ధిం విందతి మానవ, మానవుడు సిద్ధిని పొందుతాడు. సిద్ధి అంటే మనం పొందవలసిన, మనుష్యులమై పుట్టినందుకు పొందవలసిన సిద్ధి ఎలా కలుగుతుంది అంటే యతః ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణ తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ. యతః ప్రవృత్తిర్భూతానాం, ప్రతివారము మొట్టమొదటి గుర్తించాలి నా లోపల కలిగే ఏ స్పందన అయినా ఎవడి నుండి కలుగుతోంది. ఏన సర్వమిదం తతం, కనపడే ప్రతి వస్తువు ఎవడి చేత వ్యాపించబడి ఉన్నది. సకల పదార్థములలో అంతర్నిలీనమై ఉన్న తత్వం ఒకటి ఉన్నది.
సకల జీవులలో ఆత్మలలో ప్రేరణ కలిగించే తత్వం ఒకటి ఉన్నది. అట్టి తత్వము విశ్వవ్యాప్తమై ఉన్నది. దానికి నమస్కారం చేయి. ఎలా చేయాలి నమస్కారం? చేత్తో కాదు. స్వకర్మణ తమభ్యర్చ్య, నీ శరీరముతో నీ చేయవలసిన పనిని చేస్తూ ఆ పని స్వామి ప్రీతి కొరకు చేయిస్తున్నాడు. కానీ నాది కాదు అని చేయి. నిత్యము చేసే ప్రతి పనిని చేయి. చేస్తూ నమః అనే భావనతో నీవు చేస్తే సిద్ధిం విందతి మానవుడు సిద్ధిని పొందుతాడు. ఈయన ప్రారంభంలో ఏం చేశాడు? సూర్యుడికి నమస్కారం చేస్తే, వాయువుకి నమస్కారం చేస్తే కాదండి. భగవానుడు తన చేత చేయిస్తున్నాడు కనుక వాడిది ఈ పని వాడు చేయిస్తున్నాడని నాది కాదనుకుంటే దాటిపోదుడు. ఇక్కడ అనుకున్నట్టు లేదు. ఇది మన లోపల మొదట కలిగే తప్పని చూపిస్తున్నాడు. వెతికేడు ఇప్పుడు అన్నాడు నమోస్తు. ఇక్కడ శ్లోకం మొదల నమః ప్రారంభం. అక్కడ మీకు నమః లేదు. ఇప్పుడు నమోస్తు రామాయ నమః 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 4 మాటలు అంటాడు. ఏమిటి నమః? స్వామి నేనా వెతికేవాణ్ణి, అమ్మా నిన్ను నేనా వెతికేవాణ్ణి, దేవ్యై జనకాత్మజాయ, అమ్మా దేవంటే ప్రకాశస్వరూపిణి తేజస్వరూపిణి తల్లి, నీవు వెలుగును చూడడానికి మరొక వెలుగుని వెతుకుటయా, నీ అంతటి నీవు కనిపిస్తే మేము దర్శించాలి అన్నాడు. జనక మహారాజుకి భూమిలో నీ అంతటి నీవు కనిపిస్తే దర్శించాడు కానీ ఆయన వెతకగలిగాడా? తానంతట తాను వెతకి చూచాడా? తల్లి దేవ్యై జనకాత్మజాయై రుద్ర ఇంద్ర యమ అనిల నమస్కారం. ఇప్పుడు వెతికాడు. వెంటనే సీతమ్మ తల్లి అశోకవనంలో దర్శనమిచ్చింది. చూచాడు ఒక చెట్టు కింద. ఎలాగుంది ఆమె? మాసిపోయిన బట్టతోటి అలంకారంలో లేకుండా ఉన్నది. ఆమెను దర్శించాడు, గుర్తించాడు, ఆమెతో మాట్లాడాడు. రావణాసురుడు వచ్చి మాట్లాడుతూ ఉంటే విన్నాడు. విని వారి సంభాషణలన్నీ విని, ఈ రావణాసురుడు సీతమ్మ సంభాషణ మనకు చాలా నిత్యము జరుగుతున్న సంభాషణ మనలో ఇది బాగా ఉంటుంది. ఈ మనసు చెబుతూ ఉంటుంది, అబ్బాయి ఎందుకురా పాడైపోతావు, ఏమిటి రోజు చెప్పాలి, ఏమిటి తపస్సులు ఏమిటి, హాయిగా బతికేది ఎందుకు? ఈ బతుకున్న 4 రోజులు అర్థం చేసుకో, పాడు చేసుకొని ఎంజాయ్మెంట్ లేకుండా లైఫ్ పోగొట్టేసుకున్న తర్వాత ఏముద్ధరిస్తావని చెప్తుంది మన మనస్సు రోజు మనకి. అది చెప్పాడు ఆయన. నువ్వు ఎందుకు ఇలా పాడైపోతావు? యవ్వనం దాటిపోతే మళ్ళీ రాదు, ఇప్పుడే అనుభవించాలి. కాబట్టి రా, నీకు డబ్బు కావాలి, ఏం చేయాలి? ఇప్పుడు జీవితం మనకి ఏమిటి బోధిస్తోంది? పిబ విహర రమస్వ భుంక్ష్వ భోగాన్. కుమార్ఖయాన్ ఏదో చెప్పారే అలా చెప్పాడు. పిబ విహర రమస్వ భుంక్ష్వ భోగాన్. త్రాగు, విహరించు, రమస్వ హాయిగా రమించు, భుంక్ష్వ భోగాన్ భోగాలను అనుభవించు. డబ్బు కావాలి, ధన నిచయం ప్రతిశామి. దేర్ ఆర్ సో మెనీ మీన్స్ ఉన్నాయి, నేను చెప్తాను. మేదినించా భూమి కావలిస్తే ఇస్తాను. మయి లలనే యథాసుఖంత్వం త్వయి చ లలంతు సమేత్య బాంధవస్తే. ఏమి శ్లోకాలు రాస్తాడో వాల్మీకి. అనుప్రాసం లల 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 వస్తుంది. ఈ లలలల అంటే ఏమిటి? లాలి ఇలా జోగట్టినట్టు ఊపినట్టు ఉంటుంది. ఏమిటి? భౌతికమైన భోగాల మీద మన మనస్సు ప్రేరణ చేస్తూ ఉంటే ఓహో హాయ్ హాయ్ అనిపిస్తూ ఉంటుంది. అది చూపిస్తాడు, రమ్మంటాడు. సముద్ర తీరజాని, బీచ్లో చాలా ఉన్నాయి, సాయంకాలం రాపోదాం, ఎందుకు ఈ ఉపన్యాసాలు తగలబడిపోతావు, ఎందుకు కూర్చొని రా. సముద్ర తీరజాని మయా సహ విహర భీరు ఖననాని. సముద్ర తీరంలో పుట్టినటువంటి అనేకమైన వనాలు ఉన్నాయి, రా తిరుగుదాం రమ్మన్నాడు. ఆమె తిరస్కరించింది. ఆమె ఉపదేశించింది సీతమ్మ మనస్సుకి, రావణాసురుడికి. సరైన కోపం వచ్చింది, వెళ్ళిపోయాడు. తర్వాత త్రిజట స్వప్నం, తర్వాత ఆంజనేయ స్వామి సంభాషణ, ఆంజనేయ స్వామి అంగుళీయక ప్రదానం, తరువాత ఆంజనేయ స్వామి ఆమెతో మాట్లాడి చూడామణిని తీసుకొని అశోకవనాన్నంతని దహించేసి పాడు చేసి రావణాసురుని ఇంద్రజిత్ చేత బంధింపబడి దర్శించి ఆయనకి హితమునుపదేశించి ఆయన చేత తోకకి అగ్నిహోత్రం ఉంచితే దానితో ఊరంతా కాల్చేసి అమ్మ ప్రభావం చేత ఒక్కసారి తన ఏ విధమైనటువంటి ఆపద చెందకుండా తోకన సముద్రంలో మళ్ళీ ముంచి ఆర్చేసి అమ్మ దగ్గరికి వచ్చి నమస్కరించి సెలవు తీసుకుని తిరుగు ప్రయాణం బయలుదేరతాడు. వచ్చేస్తాడు యువతలకి. అవతల సముద్రం రాముడి దగ్గర కలుస్తాడు. ఆయనతో చెబుతాడు. ఆయన ఆనందిస్తాడు. ఆనందించి హనుమ నేను ఏమి ఇవ్వగలనయ్యా నీవు చేసిన ఉపకారానికి? ఇప్పుడు నాకేముంది కనుక? ఈ ఒక్క బాడీ ఉంది, ఏమీ లేదు. కాబట్టి రా, ఏష సర్వస్వభూతస్థు పరిష్వంగో హనుమత. ఒకసారి గాఢాలింగనం చేసుకున్నాడు మన హనుమను. నా సర్వస్వం ఇదిగో ఈ శరీరం ఉంది అని భగవానుడైన రామచంద్ర ప్రభు యొక్క గాఢాలింగనమును పొందిన మహాభాగ్యమును పొందాడు మన హనుమ. ఇది సుందరకాండ. బయలుదేరి చిట్ట చివరికి పొందవలసిన ఫలమేదో మానవుడు దాన్ని నిర్దేశించింది సుందరకాండ. కనుక సుందరకాండ మన జీవితాన్ని ఆంతరముగా బాహ్యముగా మనకు ప్రధానమైన వృత్తాంతాలను నిర్దేశించిందని సుందరకాండని ప్రధానముగా మనం చదువుకుంటాం. ఇంకా తర్వాత యుద్ధము. స్వామి
प्रदान शृण्वन्नोदिविद्यसाधनं श्रीमहागणाधिपतये नमः ध्यायामि आवाहयामि नवरत्नखचिते मातरं सर्वयामि पादयोः पाद्यं सर्वयामि हस्तयोः अर्घ्यं सर्वयामि मुखायमान्यं सर्वयामि स्नपयामि आपोष्ठमय भवस्थानम् ऊर्जयधनामहेरुणाय चक्षुर्जयविश्वदमरुतस्य भाजयदेहनः जनेर्वमातरहास्ताङ्गमोजनसाधनः श्रीमहागणाधिपतये नमः चतुर्भोधकस्नानं सर्वयामि स्नानानन्तरधाजवान्यं सर्वयामि अभिवस्त्रादपदनाङ्गिरुडाभिजयन सुखः पूजमानः चन्द्रावर्तवेन हिरण्याभिज्ञानधनाधिपतमहागणाधिपतयेन वस्त्रार्थं पुष्पं सर्वयामि यज्ञमवेदं परमं पवित्रं सहजं आयुष्यमग्रिजं प्रतिमञ्चवेदं बलमस्तजः महागणाधिपतयेन यज्ञमवेदं सर्वयामि ग्रन्थद्वारान्धराधरणा नित्यपुष्टाङ्गरीश्वरीयं सर्वभूतानां तामेहपफयेत् श्रीमहागणाधिपतयेन दिव्य श्रीचन्द्र सर्वयामि आजनेते परायणे दुर्वारोहं पुष्णे हरदास्तमण्डलीकरणसचिवाय मे श्रीमहागणाधिपतयेन अलङ्करणार्थं सर्वयामि नानाविध परिमलपत्रपुष्पाणि पूजयामि ओं समुखाय नमः ओं एकदन्ताय नमः विलाय नमः गजकनकाय नमः लम्बोदराय नमः विकटाय नमः ओं विघ्नाय नमः विनायकाय नमः सोमकेतवे नमः ओं गणाधिपताय नमः हरचन्द्राय नमः गजाननाय नमः वक्रतुण्डाय नमः ओं ज्योत्कनाय नमः हरमानव स्कन्दपूर्वजाय नमः प्रसिद्धिप्रदायकाय नमः श्रीविनायकाय नमः नानाविध परिमलपत्रपुष्पाणि पूजयामि धूमाक्षराय पूजयामि साक्षात् दिवन्द्रयामि लोकदिवन्द्रयामि आचमनीयं समर्पयामि नैवेद्यं आकृतिं ओं भूर्भुवस्सुवः अमृतसद्रवरेण्यं भर्गो देवस्य धीमहि धियो प्रचोदयात् सत्यं प्रलुञ्जं श्रीमहागणाधिपतये नमः कदलीभरणवेद्यनिवेदयामि मृतमस्तमृतवसनसि ओं प्राणाय स्वाहा ओं अपानाय स्वाहा ओं ज्ञानाय स्वाहा ओं दानाय स्वाहा ओं समानाय स्वाहा मनोनाय स्वाहा देवस्य पानीयोदर्भयामि वरदाभिधानमसि उत्तरावोदं सर्वक्षोणय पादोक्षोणय ऊगी फलितकर्पूरेन्नकवल्लिमुक्ता दुर्नयं श्रीमहागणाधिपतये नमः मुखजर्धमोदर्भयामि गणानान्त्वा गणपति हवामहे कविं कवीनामो भवश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्वधान शृण्वन्नोदिविद्यसाधनं नमः अनेकदिव्यसुवर्णमन्त्रस्वातर्वयनस्करोमि मन्त्रहीनं क्रियहीन मुक्तेन गणाधिप यथोचितं मया देव परिपूर्णन्तस्तुते आवाहनं जानामि न जानामि पूजा कर्म न जानामि क्षमस्त्वगणनायक अजुदेहि जदेहि श्रीमदोक्षिञ्जदेहि मे पुत्रान् भवतान् प्रभोत्सवक्षुदेहि मे गणनायक श्रीमहागणाधिपतये नमः प्रार्थना नमस्कारान् समर्पयामि अनया ध्यानावहनाद्रोणशबदर्भुजयोगां सर्वत्वः श्रीमहागणाधिपति सुप्रतिप्रदनप्रदभूत्वा उत्तरे शुभकर्मणि अभिघ्नमस्तु भवन्तः प्रणन्तु उत्तरे शुभकर्मणि अभिघ्नमस्तु श्रीमहागणाधिपति प्रसादं शरदा गृह्णामि सहस्रपरमादेवी शतमूलशताङ्कुरा सर्वगं हरत महाराजवर्मणो नप्रे वादिष्ठमहिषावरण कौनल्य कौनजगोत्रोद्भवाय श्री रामचंद्र भगवाने श्री महाविष्णुस्वरूपिणे वराय ब्राह्मणे व्यजमं भवतु आंगेरक आयास्यगोत्रोद्भवाय प्रभावितगोत्रोद्भवाय स्वर्णरोम महाराज स्वर्णरोम जनक महाराज वर्मणो हरस्वरोम जनक महाराज रघु महाराज वर्मणो नप्तरे ब्राह्मण भेषमं भवतु आदिष्ठमहिषावरण कौण्डिन्य तयारुरे प्रवरानुज कौण्डिन्य गोत्रस्यादन्दोत्तमजे अमरावत्यशवत्यं भोजवती रैवती सिद्धवती
गांधर्वत्यल्कावत्याद पुण्यपति विराजते इंद्राग्नि यम निर्वृति वरुणवायु कुबेर ईशानाद्य सुदिक्पालकमालिते महेन्द्र मनयज्ञ शक्ति हिमवदृक्षवत्रिंश पारिजात सप्तकुलाजल मतंग हिरण्यशृंग माल्यवत् किष्किन्ध अश्वशृंगाब्ज पंचमहानगाधिष्ठिते राम शिबिरन्ति वृथमध्ववीरथ भरत शिबन्धु गजाम्बरीत गिरीवरदरामादि षोडश महाराजै परिपालिते धात्तवीर्य सकल पूर्वपुरुषहरिचन्द्राक्ष षट्चक्रवर्त प्रतिष्ठिते अंगभंग कलिंग काश्मीर राष्ट्र महाराष्ट्र नेपाल केरल चोल पांचाल गौड़ मलयाल जम्मल द्रविड़ द्राविड़ कर्नाटक नाट कर्बाट मर्बाट पानाट नाट पांड्य पुलिंग आंध्र हूण ध्वजान्न भोज कुक्कुरु गुरु आंधार विदर्भ विदेह बालिक बर्बर कय कोसल कुंतल किरात शिवसेन सेवन टंकन कोंकण मत्स्य मध्य मार्ग भूर्जर यावन जाल आंध्र साल्व जयतीन्द्र विशेष देश भागा भूपाल चतुर्दे भागीरथे गोदावरी नर्मदा जमुना सरस्वती कृष्णवेणी बाहुदा भीमरथी तुंगभद्रा रेणुका मलाबहारी कावेरी वर्धमाला ताम्रपर्णी विजोका कौशिकी गण्डकी विचित्रका वसिष्ठ कर्मरा काश्यपी सरयू सर्वपापः कुशावती फल्गुनी करदोया प्रणीतानि अनेक पुण्यनदीव विसृते अयोध्या मथुरा माया काशी कांची बिंदिका भूरी द्वारा वंजाजी पुण्यपुरी विराजिते स्वामी तस्मिन् जम्बो प्रजानाल्मणि कुशक्रमं जटाघवक्राक्ष सप्तद्वीपकदीपिते इन्द्रकशेरसाम्यकवच्चनागसौम्यकान्धर्वचारण भारते नवप्रप्रात्मिके प्रत्येक नवदहस्रयोजन विस्तृते भारत किं पुरुषेलावृत गुरुभद्राश्चकरमणकवलहरण चतुर्माखण्डपण्डिते दण्डकारण्य विंशकारण्य चम्बकारण्य बहुकारण्य देवदारुकारण्यायते पंचाशत्कोटि विस्तीर्ण भवंडले लक्षयोजन विस्तीर्ण जम्बूद्वीपे भरतवर्षे विविध सुरतरु क्रीडा विराजमान दशदिशा बहुल परिमल पटल प्रवर झंकार सकलकंठकोटित धकेती कुलमुखीकृत विजित सारस्व दत्सुरतरुण्डे अतुल विमल तत्पर धौत गंगा बालुकाभि तत्वमंडल पर्यंतं एकैक बालुकावलक्रमेण दुर्वरास्य मकरटुमिदकाले ब्रह्मलोकाले चंद्रमंडल जाजले विशस्वा सर्वाभांचंदो आत्मत्राष्टमशभ्यजो शिवाद्योद्धवापृथ्वी शिवं विश्वमिदं जगत् क्रमेण दुर्वरास्य मकरटुमिदकाले ब्रह्मलोकाले चंद्रमंडल जाजले विशस्वा सर्वाभांचंदो आत्मत्राष्टमशभ्यजो शिवाद्योद्धवापृथ्वी शिवं विश्वमिदं जगत् विवाह पर्वताय मे राजा विशामयो हरे मान्यसुष्टा चांसने पेट्रोल अभिदिष्टपुजन्यतः अधरे सन्तशत्रवः इंद्र इव वृत्रः दुष्टा अपः क्षेत्राणि संजयन्नो इंद्र एनमदीद अश्वलो अगो अక్కడ మూగుడు दबंधुवेन हविजा अजिंत्य ब्रह्मणस्पते श्री रामचंद्र ब्रह्मणे नमो नमः
ఎందుకంటే పెళ్లి అందుకే దూరంగా ఉన్నాం. చేయాలి ఆ ముందు అయిపోవాలన్నారు. ప్రజాపతిస్తయాన్యష పోయిస్తారు పోయిస్తారు గంగా పుట్టినది ఆయన మధ్యాహ్న సమయంలో చేసుకుంటూ ఉంటారు. కానీ మనం సాయం సమయంలో ప్రశాంతమైన వాతావరణంలో మహాజన సమక్షంలో సీతారామ కళ్యాణాన్ని సేవించి ఆనందించాం. జనక మహారాజు గారు సీతమ్మని తీసుకొచ్చి తమ దగ్గర గంపలో కూర్చోబెట్టుకొని ఎదురుగా రామచంద్ర ప్రభు కూర్చొని ఉంటే మధ్యలో తెర ఉంటే తెర ఎత్తి తెర కింద నుంచి చేయి తీసి తన కుమార్తె అయినటువంటి సీతమ్మ చేతిని రామచంద్ర ప్రభువుకు అందిస్తూ చెబుతున్నాడు, ఇయం సీత మమ సుత సహధర్మచరీతవ ప్రతిచ్ఛచ ఏనాం భద్రం తే పాణిం గృహీష్వ పాణినా అని చెప్పాడు జనక మహారాజు గారు. ఇయం సీత, ఈమె సీతమ్మ. ఎందుకు చెప్పడం కనపడలేదా? అమ్మ దివ్య తేజోరాశి అవడం చేత ఎదురుగా ఉన్న ఒకసారి తెర ఎత్తేసరికి రామచంద్రునికి ఒక పెద్ద దివ్య తేజస్సు ప్రసరించి సకల తేజస్సులకు తేజస్సును ప్రసాదించే స్వామి కూడా కళ్ళు మిరుముట్టు గుల్పి ఎక్కడ ఉన్నదో అని అటు ఇటు చూస్తూ ఉంటే ఇదిగో ఎదురుగా ఇక్కడ ఉన్నది అని ఇయం సీత, ఇదిగో సీత అన్నాడు. ఎవరామె? మమ సుత,
నేను పెంచిన బిడ్డ నా కూతురు అని చెప్పాడు. అంటే ఈమె నీకంటే ఒక వాసి గొప్పదన్నట్టు తెలియకుండా లోపల అహంకారం ఉంటుంది. ఆడపిల్లల తండ్రులకి తప్పక మగవాడికి లొంగుంటాం, కానీ మగవాడి కంటే ఆడపిల్ల గొప్పదన్నట్టు మనకు ఉంటుంది కన్న తల్లులకి, తండ్రిదండ్రులకి. లేదా మా పిల్ల కర్మ ఆచరణమే ప్రధానముగా కలిగినటువంటి వంశము మాది, కేవలము రాజసముతో బ్రతికిన కుటుంబం మీది, కాబట్టి మా కుటుంబంలో పెరిగిన పిల్లయ్యా, కాబట్టి నీకు ధర్మాచరణానికి తోడుగా కావాలి అంటే మా దగ్గర పెరిగిన పిల్ల రావాలి, కానీ మరొకరు ఎందుకు పనికొస్తారు? కాబట్టి ఇదిగో ఈమె సహధర్మచరీతవా భాగస్వామినిగా సమర్పిస్తున్నానన్నాడు. ఏమిటి ఆ ధర్మం అంటే శరణాగత పరిత్రాణమే ధర్మం. శరణన్న వారిని రక్షించాలి, అన్నవారిని రక్షిస్తానంటాడు రాముడు. అనకపోయినా ఆపదలోనున్న వారిని చూస్తే ఆదుకోకపోతే ఉండలేనంటుంది మా అమ్మ సీతమ్మ. కాబట్టి ఇద్దరిలోనూ రాముని కంటే ఒక వాసి గొప్పదే కనుక సహధర్మచరీతవ ప్రతీచ్ఛచ ఈమెను స్వీకరించు అన్నాడు. సాధారణంగా కన్యాదానం చేసేటప్పుడు దాస్యామి అంటారు, ఇస్తున్నాను అంటారు. కానీ జనక మహారాజు మహాజ్ఞాని కనుక ఎవరి వస్తువుని ఎవరికి ఇస్తున్నాం? ఈమె అతనికే చెందినది. ఈమె ఏనా అంటే ఆ అంటే విష్ణువు, ఈనా అంటే ప్రభువు, ఆ అంటే విష్ణువు, ఈనా అంటే స్వామిగా కలది ఈమె అనగా విష్ణు పత్ని. కాబట్టి ఈమె నీ భార్యే. కొంతకాలమునకు ముందు ఇక్కడికి వచ్చి మాకు భూమిలో దొరికింది కనుక నా పిల్లగా ఉన్నది, కానీ ఈమె ఏనంటే ఆ అంటే విష్ణువు యొక్క విష్ణువు, ఇనా అంటే స్వామిగా కలది, ఏనా అంటే విష్ణుపత్ని అని అర్థం. ఆమె మా దగ్గర పెరుగుతుంది, ఇదిగో ఇది నీదే, అంటే స్వీకరించు. ప్రతీచ్ఛ అన్నాడు, స్వీకరించుము అన్నాడు, కానీ నేను ఇస్తున్నాను అనలేదు. ఇది మనం భగవత్ సన్నిధిలో నేర్చుకోవలసిన మాట. స్వామికి ఏదైనా సమర్పిస్తున్నాం అని మనం అంటూ ఉంటాం. ఎవరిది సమర్పిస్తున్నావు? నీదంటూ ఏముంది? అంతా వాడిది అని గుర్తిస్తే ఏమనాలి? స్వామి ఇదిగో స్వీకరించనాలా, సమర్పిస్తున్నాననాలా? స్వీకరించు అనాలిట. భగవంతుని దగ్గరికి ఏదైనా పట్టుకెళితే స్వీకరించనాలిట. ఇలా చేతిలో పెట్టకూడదు. ఇలాంటి వారికి పళ్ళెంతో పట్టుకుని వచ్చి ఆ ఎదరగా సమర్పించాలి. అంటే వారే తీసుకోవాలి, కానీ మనం ఇవ్వడానికి మనకి హక్కు లేదు. అందుచేత అది వారి వస్తువు మన దగ్గర ఉన్నది. ఇవాళ వారి దగ్గరికి పట్టుకొచ్చాం, వారు వారి వస్తువును వారు స్వీకరిస్తారు. కాబట్టి ప్రతీచ్ఛచ ఏనాం అనగానే స్వామి సీతారాములు ఇద్దరు ఒక్కసారి కనిపించారు. ఓహోహో, ఏమి సౌందర్య రాశులు రెండు కలుస్తున్నాయి. ఈ రెండూ కలిసినప్పుడు ఈ ఇంతమంది జనుల కండ్లు పడితే ఎక్కడ కనురాపు తగులుతుందని బెంగవేసి మన జనక మహారాజు గారు భద్రంతే మంగళమగుగా కానొక్కసారి మంగళము పలికాడు. ఏమి చేయాలి? పాణింగృహీష్వ పాడినా, మా పిల్ల చేతిని నీ చేతితో పట్టుకొనుము అని చెప్పాడట. ఎలా పట్టుకుంటే ఏమేమి ఫలము కలుగుతుందో బృహదారణ్యక ఉపనిషత్తులో చిట్ట చివర చెప్పారు. ఎంతవరకు వేళ్ళు పట్టుకుంటే ఏమి ఫలం, చేయి కలిపి పడితే ఏమి, మొదలంట పడితే ఏమి, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఉత్తమమైన సంతానము కలగటానికి పాణినో అరచేయి కలిసి అలా పట్టుకోవాలి. అట్లా పట్టుకోమని చెప్పాడు జనక మహారాజు. మీ తరువాత రాజపాలనానికి ధర్మరక్షణానికి ఆవశ్యకమైన సత్సంతానం కలగడానికి తగినట్లుగా మీరిద్దరు చేయి కలిపి ధర్మ పరిరక్షణం చేసి సత్సంతానాన్ని పొందడానికి కలియవలసింది అని కన్యా సమర్పణం చేశాడు. అది సీతా కళ్యాణం. ఇది మనమందరము నిత్యము చేయవలసిన సమర్పణ. మనలోనే ఉన్నది తల్లి, మనలోనే ఉన్నాడు స్వామి. మధ్యలో తెరపట్టి ఉన్నది. ఆ తెర అజ్ఞానమనే యవనిక తెర. ఆ అజ్ఞానమనే యవనికి అవతల ఉన్నటువంటి ఈ ఆత్మని మన ఆచార్యుడనేటటువంటి జనక మహారాజు తన చేతితో పట్టి అవతల ఎదురుగా తెరకు అవతల ఉన్నాడు స్వామి. ఆ అవతల ఉన్నటువంటి స్వామి చేతిలో పెట్టి నాయనా నీది ఈ వస్తువు స్వీకరించు అని చెప్పాలి. కాబట్టి ఆచార్యుల చేత గురువుల చేత అర్పింపబడిన ఆత్మను పరమాత్మకు నిత్యము సమర్పణ చేయడమే సీతా కళ్యాణం. అటువంటి మహత్తరమైన రహస్యం ఉన్నదనే ఇవాళ మనకు శ్రీ 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 ముముక్షజన పీఠాధిపతులు లక్ష్మణ యతీంద్ర గురుదేవులు వచ్చి సీతా కళ్యాణం చేయించారు.
మన ఆత్మలన్నిటినీ స్వామి హస్తములలో అర్పణ చేశారు. అందుచేత సీతా కళ్యాణం సమాప్తమైంది. కానీ ఇంకా ఇవాళ శ్రీరామ నవమి అంటే స్వామి పుట్టినరోజు. ఇవాళ 9 రోజులు పారాయణ చేసిన వారికి పట్టాభిషేక దినం. ఇవాళ పుష్యమి నక్షత్రం. పుష్యమి నాడు స్వామికి పట్టాభిషేకమైనది. పునర్వసు నాడు నవమి కలిసి ఉండగా స్వామి పుట్టాడు. కానీ నిన్నను పునర్వసు అయిపోయింది. ఇవాళ నవమి ఉన్నది కనుక రెండిటిలోనూ ఏది తరువాత ఉంటే అది మనకు ప్రధానం కనుక ఇవాళ నవమి ఉన్నది కనుక ఇవాళే పుట్టాడు అనుకున్నాం. కానీ ఇవాళ పుష్యం ఉన్నది కనుక ఇవాళే జననం పట్టాభిషేకం రెండు ఒక్కనాడు వచ్చేసాయి. అందుచేత ఇవాళ శ్రీరామ జననం చెప్పుకుంటున్నాం, తరువాత పట్టాభిషేకము చెప్పుకుంటాం. ఇప్పుడు స్వామికి సీతా కళ్యాణం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకేమి చేయాలి? స్వామి పుడతాడా? ఇప్పుడు పెళ్ళైన తర్వాత పుట్టడం ఏమిటండి అంటే స్వామి నిత్యము పుడుతూనే ఉంటాడు. మనం ఎన్నిసార్లు పుడితే అన్నిసార్లు ఆయన పుడతాడు. నీ జన్మలు అనేకములైనాయి, నా జన్మలు అనేకములైనాయని కృష్ణ భగవానుడు అర్జునునితో నువ్వు ఎన్నిసార్లు ఇక్కడ పుడితే అన్నిసార్లు నేను పుడుతున్నానన్నాడు. అందుచేత స్వామి మళ్ళీ మనం పుట్టామనుకుందాం. మనతో పాటు స్వామి పుట్టాడు. ఆ పుట్టినప్పుడు సీతా కళ్యాణం జరిగింది. కానీ పుట్టుక రహస్యం కూడా తెలుసుకోవాలి ఒక్కసారి. వాళ్ళ నవమి కనుక స్వామి దశరథ చక్రవర్తి గారి యజ్ఞ సదస్సులో దేవతలందరూ ప్రార్థిస్తే తాను దశరథ చక్రవర్తిని తనకు తండ్రిగా తానే వరించి ఆయనకు అగ్నిహోత్రుడు సగిన పాయసములో తాను ప్రవేశించి ఆ పాయసము ద్వారా కౌసల్యా గర్భమునందు ప్రవేశించి తాను ఈ లోకములో అవతరించాడు. ఆ అవతరించిన సన్నివేశమును వాల్మీకి మహర్షి వర్ణిస్తూ ఈనాడు పునర్వసు నక్షత్రం అయింది. ఆ పునర్వసు నక్షత్రానికి అదితి దేవత, కర్కాటక లగ్నం, చంద్రుడితో కలిసి గురుడున్నాడు కర్కాటక లగ్నంలో. కర్కాటక లగ్నంలో గురుడుంటే అది ఉచ్చ. అలాగే 5 గ్రహాలు ఉచ్చలో ఉన్నాయి. ఉచ్చలో ఉండగా స్వామి ఈనాడు మధ్యాహ్నం జన్మించాడు అని చెబుతున్నాడు వాల్మీకి మహర్షి. తతస్తు ద్వాదశే మాసే చైత్రే నవమికే తిథౌ నక్షత్రే అదితిదై స్వోచ్చ సంస్థేషు 5 గ్రహేషు కర్కటే లగ్నే. ఏం చేయండి? కర్కట లగ్నంలో స్వామి కౌసల్య సుషువే రామం, కౌసల్యాదేవి రామచంద్ర ప్రభువుని కన్నది అని శ్రీరామ జనన వృత్తాంతాన్ని చెబుతున్నాడు. జాతకం అంతా చెప్పేశాడు. ఏ తిథి, ఏ నక్షత్రం, అప్పుడు వారాలు ఉన్నాయో లేవో మనకి తెలియదు, కానీ వారం చెప్పలేదు, కానీ మిగిలినవన్నీ చెప్పాడు. నక్షత్రం చెప్పాడు, తిథి చెప్పాడు, లగ్నం చెప్పాడు, గ్రహాలు ఎక్కడెక్కడున్నాయో చెప్పాడు. అటువంటి సమయంలో స్వామి ఆవిర్భవించాడు మన కోసమని. మనము స్వామికి ఎంత రుణపడి ఉండాలి. జన్మ లేనివాడు, తల్లి లేనివాడు, తండ్రి లేనివాడు, తల్లిని తండ్రిని తానే ఎంచుకొని ఒక తల్లి గర్భములో 12 మాసాలుండి మనమందరము తల్లి గర్భములో 10 మాసాలుంటే ప్రసవిస్తే సాక్షాత్ భగవానుడు శ్రీ మహావిష్ణువు లోక రక్షణ కోసమని 12 మాసములు తల్లి గర్భములో ఉన్నాడు. ఉండి వస్తున్నాడు. ఆ వచ్చిన నాడు నవమి తిథి. నవమి తిథి గొప్పతనమేమి అంటే 9 అంకె ఎన్నిసార్లు గుణించినా మళ్లీ కలిపితే 9 అవుతూ ఉంటుంది. అది 9 యొక్క గొప్ప. కాబట్టే దానికి సంస్కృతంలో నవ అని పేరు పెట్టారు. నవ అంటే కొత్తగానే ఉంటుంది. మళ్లీ 9 రెళ్ళు 18 చేస్తే మళ్లీ కలిపేసరికి 9. అలాగే 81 చేసినా మళ్లీ 9. ఈ 108 చేసినా మళ్లీ 9. కాబట్టి ఎంతవరకు మీరు అలా హెచ్చించుకు వెళ్ళినా హెచ్చించినవన్నీ కలిపితే మొత్తము 9 అవుతుంది. అది నవమి యొక్క నవత్వం. ఆ నవత్వం అనేటటువంటి గొప్పతనం ఉన్నది మనకు మన శరీరములో. మన శరీరములో ఏమున్నాయి? భగవద్గీత చెప్పింది 8 1 కలిసి ఉన్నాయని. ఏమిటి 8 ఉన్నాయి అంటే భూమి, ఆపః, అనరః, వాయుః, ఖం, మనః, బుద్ధి, అహంకారః. ఇతీయమ్మే భిన్నా ప్రకృతిరష్టధా. 8 రకములైన ప్రకృతి ఉన్నది మన లోపల. 5 భూతములున్నాయి. అహంకారము, మనస్సు, బుద్ధి అనేవి 3 ఉన్నాయి. మొత్తము 8 కలిసినటువంటిది పైనున్నటువంటి భాగము శరీరం అనబడేది. దీని లోపల మరొకటి ఉన్నది, అది జ్ఞానము కలిగినటువంటి ఆత్మ. ఈ 8 1 కలిస్తే
9. మనమందరము పుట్టినప్పుడు కొత్తగా పుట్టామనుకుంటాం. అబ్బాయి పుట్టాడు కొత్తగా అంటే కొత్తగా పుట్టాడా? కాదు. 8కి 1 కలిసింది అని అర్థం. 8 కూడినటువంటి ప్రకృతిలో 1 అయినటువంటి ఆత్మ ప్రవేశిస్తే దానిని పుట్టుట అంటాం, కొత్తగా పుట్టుట అంటాం. ఆత్మ ఎప్పుడూ ఉన్నది, ప్రకృతి ఎప్పుడూ మార్పులు చెందుతున్నా, ఎప్పుడు పదార్థము పోకుండా ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి ప్రకృతి పురుషులు ఇద్దరు ఎప్పుడూ ఉన్నప్పటికీ ఒక ప్రత్యేకమైన శరీరములో ఆత్మ ప్రవేశించడం అనేది ఒకనాడు జరుగుతుంది. కర్మానుగుణంగా కనుక దానిని రెండిటినీ కలపడమే. ఈ రెండిటికి లోపల ఉన్నాడు 10, 1. ఆ 1 9కి కలపగానే ఏమవుతుంది? 1 మిగిలి రెండవది 0 అయిపోతుంది. 0 కాదు, 0 అంటే శూన్యమని కాదు, పూర్ణమవుతుంది. పక్కనున్నది అది ఉన్నది, కానీ తాను ఉన్నట్టు కనపడకుండా ఉన్నది. 1 ఉంటే తాను ఉంటుంది, 1 లేకపోతే తాను ఉండదు. 1 ఉంటేనే తనకు అస్తిత్వం, 1 లేకపోతే తనకు అస్తిత్వము లేదు. అది మన ప్రకృతి పురుషుల యొక్క తత్వం. ప్రకృతి పురుషులు పరమాత్మ అనే తత్వం ఉంటేనే ఉంటాయి. పరమాత్మ అనే తత్వము పక్కన లేకపోతే ఉన్నను లేనట్టే అవుతాయి. కనుక ఉన్నాయి అనిపించుకుందికి 1 మీద ఆధారపడిన స్థితి కలిగినటువంటి ప్రకృతి పురుషులు కలిపి చూపించేది మనకి 10. ఆ 10కి ముందు 9. అంతేత 9లో జన్మించాడు స్వామి. అంటే మన శరీరములో స్వామి ఆవిర్భవించాడు. ఎట్లా ఆవిర్భవించాడో ఈ సృష్టి క్రమాన్ని నిర్దేశిస్తుంది శ్రీరామ జననం. ఛాందోగ్య ఉపనిషత్తులో సృష్టి ఎలా జరిగిందో చెప్పి ఆ సృష్టి క్రమాన్ని నిర్దేశిస్తూ మొట్టమొదట తేజస్సు వచ్చింది, తేజస్సులోంచి జలం వచ్చింది, జలములోంచి అన్నం వచ్చింది. ఈ 3 కలిసి అండం ఏర్పడ్డది. అందులో జీవుడు ప్రవేశిస్తూ ఉంటే ఆ జీవునిలో తాను ప్రవేశించి జీవుని కంటే వేరుగా ఉన్నట్టు తాను తెలియకుండా పరమాత్మ ప్రవేశించాడు. ఇది సృష్టి అని చూపించాడు ఉపనిషత్తులో. మనకి యజ్ఞము చేశాడు దశరథ చక్రవర్తి. యజ్ఞము చేస్తే మొట్టమొదటి ఏమొచ్చింది? పాయసం వచ్చింది. పయః అంటే నీరు, పయః అంటే పాలు, పాయసం అంటే జలతత్వం వచ్చింది. తర్వాత ఏమొచ్చింది? అగ్నిహోత్రంలోంచి పాయసం వచ్చిందంటే ముందు తేజస్సు, తేజస్సులోంచి జలము, దానిలోంచి అండము. అదే కౌసల్యాదేవి గర్భస్థమైంది. దానిలో నుంచి ఆవిర్భవించాడు స్వామి. కాబట్టి మన లోపల ఒకసారి సర్వేశ్వరుడు తాను ప్రతిష్ఠితుడై జీవుని ద్వారా దీనికి నామరూపములు కల్పించడమే సృష్టి. గనక సృష్టి యొక్క రహస్యాన్ని తెలియజేయడమే శ్రీరామ జనన కథ. అటువంటి శ్రీరామ జననం జరిగింది ఈనాడు. అంటే మన లోపల ఒకసారి భగవానుడు ఉన్నాడని మనము రామ కథ తెలుసుకుంటే, రామనామం ఉచ్చరిస్తే మన లోపల ఉండే భగవత్తత్వం ఆవిర్భవిస్తుంది. అటువంటి ఒక రహస్యాన్ని చెబుతుంది శ్రీరామ జనన కథ భాగం. ఇంకా ఆయన జన్మించిన నక్షత్రం అదితి దేవతగా కలిగినటువంటి నక్షత్రం, పునర్వసు నక్షత్రం. అదితి దేవత. దీనికి అదితి ఏమి అంటే దితి అదితి అని 2 కశ్యపుని భార్యలు. ఇందులో ఒక ఆమె అదితి. ఈ అదితి బిడ్డలందరూ దేవతలు, దితి బిడ్డలందరూ రాక్షసులు. ఒకే తండ్రి పిల్లల. మనం అంటే మనం దేవతలం కావనుకోండి, దేవతలు రాక్షసులు కూడా. కానీ దేవతలు రాక్షసులు ఇద్దరు ఒకే తండ్రి పిల్లలైతే తల్లులు వేరు. ఏమిటి తల్లులు? ఒక ఆమె దితి, ఒక ఆమె అదితి. దానిలో అర్థం ఉన్నది, రహస్యమైన అర్థము. దితి అంటే దో అంటే ఖండించుట, దితి అంటే ఖండనము. దానికి వ్యతిరేకము అదితి అంటే భేదమును భావించి ఈ జగత్తులో వారు వేరు వీరు వేరని భావించేటువంటి వారందరూ అసురులు, రాక్షసులు. విశ్వములో అంతటా ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించి అభేదాన్ని గుర్తించి మనమందరిలోనూ ఉన్న తత్వమంతా ఒకటే. బాహ్యమైన ప్రకృతి, ప్రకృతిలోనున్న జీవ, ఈ 2 తనతో విడదీయడానికి వీలు కాకుండా కలిసి ఉన్న భగవానుడే విశ్వమంతా. ఇప్పుడు మనకి బాహ్యమైన నామరూపముల చేత భేదము కలుగదు. ఆ భేదభావమును తొలగించేటువంటి ఆమె అదితి. ఆ అదితి దేవతగా గల నక్షత్రము పునర్వసు. ఆ పునర్వసులో జన్మించాడు స్వామి. ఈయన దైత్యులను సంహరిస్తాడు. అంటే ఏమిటి? భేదభావాన్ని పోగొట్టి అందరిలోనూ అభేద భావనను కలిగించి మనమందరిలో ఉండేటువంటి తారతమ్యములను పరిహరించి పతిత పావనుడై తనకంటే జన్మ చేత, విద్య చేత, వృత్తము చేత తక్కువ వారైన వారితో కూడా కలసిమెలసి ఉండే సౌశీల్య నిధి మన శ్రీరామచంద్రుడు. కనుక ఆయన అదితి దేవతగా కలిగినటువంటి పునర్వసు నక్షత్రంలో జన్మించాడు. ఇంకా ఉచ్చ గ్రహాలన్నీ 5 గ్రహాలు ఉచ్చలో ఉండగా స్వామి అవతరించి ఈ లోకాన్ని
ధర్మ సంస్థాపనం కోసమని వచ్చాడు. సంస్థాపనం అంటే ఉపదేశించడం కాదు, ఆచరించడం అని రామచంద్ర ప్రభు నిరూపించాడు. ఆచరించాలి. ఇప్పుడు ధర్మ ప్రతిష్టాపనం చేసేవారు అందరూ లేరు. పూర్వము వ్యాసులు లేరా, పరాశరులు లేరా, అందరూ ఉపదేశించిన వారు లేరా? మళ్ళీ రాముడు వచ్చి ధర్మ పరిరక్షణము, ధర్మం ఎందుకు అంటే ఆచరించేవారు తక్కువ కనుక మనుష్యుడు ఎట్లా ప్రవర్తిస్తే వాడు మానవుడు అనిపించుకుంటాడో దానిని మనకు నేర్పడం కోసమని తాను నడచి తనను చూచి మనము మారటానికి తగినట్టుగా అవతరించాడు కనుక రామావతారము కలిగిన ఈ చైత్ర శుద్ధ నవమి మనకు పరమ పావనమైనది, మానవులకు ఆదర్శమైనది, ఆచరింపదగినది. ఇంకా శ్రీరామ జనన ఘట్టం చెప్పుకున్నాం. ఇంకా తరువాత పట్టాభిషేకం, శ్రీరామ పట్టాభిషేకం 9 రోజుల నుంచి కథ నడుస్తోంది మనకి. అక్కడ బాలకాండ నుంచి ప్రారంభించాం, చివరకు వచ్చేసాం, లంకలో ప్రవేశించేశాం. ఉరుకులు పరుగులతో 7 రోజులలో పరిగెత్తుకొచ్చి లంకలో పడ్డాం. కానీ మళ్ళీ అక్కడ ఉండిపోతే ప్రమాదం కదా, అందుచేత అక్కడ రావణవధ జరిగి మళ్లీ తిరిగి పుష్పక విమానముతో స్వామి రామచంద్ర ప్రభు సీతా లక్ష్మణ సమేతుడై, విభీషణాది రాక్షస పరివార సమేతుడై, సుగ్రీవాది వానర పరివార సమేతుడై పుష్పక విమానంతో తిరిగి వచ్చేశాడు. వచ్చేసిన తర్వాత ముందుగా భరద్వాజాశ్రమానికి వచ్చాడు. పంచమి నాడు పట్టాభిషేకం చైత్రమాసంలో జరగలేదు, వైశాఖ మాసంలో జరిగింది. కానీ వైశాఖ మాసం చైత్రమాసం అనేది చెప్పకుండా పుష్యమి నక్షత్రం అన్నారు. కాబట్టి పుష్యమి నక్షత్రం సప్తమి అవ్వాలి. ఎందుకంటే పంచమి నాడు భరద్వాజాశ్రమానికి వచ్చారు. వచ్చిన తర్వాత వెంటనే ఆ రోజు భరద్వాజాశ్రమంలో ఉండి అక్కడి నుంచే ఆంజనేయ స్వామిని పంపించాడు మన రామచంద్ర ప్రభువు. వెళ్లి భరతునితో మేము వస్తున్నామని చెప్పమని. ఎందుచేత ఆయనకు అవాళ్లతో 14 ఏళ్లు నిండిపోతాయి. 14 ఏళ్లు నిండిపోతే నిండిన వెంటనే మరుసటి రోజు తెల్లవారేసరికి నీవు గాని నాకు కనబడకపోతే నేను అగ్ని ప్రవేశం చేస్తానని భరతుడు చెప్పాడు. సరే వస్తానని ఒప్పుకున్నాడు రాముడు. కనుక పంకదిగ్ధస్తు భరత జటిల భరత త్వాం ప్రతీక్షతే అని చెప్పాడు భరద్వాజయో. పాపము నీకోసమని ఎడబాటుతో కృషించి ఏడుస్తూ నేలపై పరుండి నేల మీద కారిన కన్నీటితో బురదతో ఒడలంతా బురద అయిపోయినటువంటి భరతుడు నీకోసమని జటలు కట్టుకుని ఎదురు చూస్తున్నాడయా అని చెప్పాడు భరద్వాజుల వారు. అరే నా కోసమని భరతుడు జటలు కట్టుకుని నేల మీద పడుకుని అంత బాధపడుతున్నాడని వార్త చెప్పాలని పంపించాడు హనుమని. హనుమ బయలుదేరాడు. ఆగమన్నాడు రాముడు. ఒక్క మాట, ఈ గంగ దాటగానే అవతలొడ్డునే ఉన్నాడు ఆయన గుహుడు. ఆయన నాకు ఆత్మసమసఖ, నాకు చాలా దీటైన స్నేహితుడు. అతనితో కూడా మేము ఇలాగ రావణవధ చేసి వస్తున్నామని చెప్పమని చెప్పి పంపిస్తే ఆంజనేయ స్వామి వెళ్లి గుహునకు చెప్పి తిన్నగా నందిగ్రామములో ఉన్న భరతునికి చెప్పాడు. అయోధ్యకి 4 క్రోసుల దూరములో ఉన్నది నందిగ్రామం. అక్కడ ఉన్నాడు భరతుడు. అయోధ్యలో ఉండలేదు. ఇంచేత రాముడు పట్టణమును వీడి వెళ్లిన తరువాత తాను పట్టణములో ఉండడు. రాముడు జటలు ధరించాడు కనుక తాను జటలు ధరించాడు. రాముడు నారబట్టలు ధరించాడు కనుక తాను నారబట్టలు ధరించాడు. రాముడు ఎట్లా ఉంటే అట్లాగే తాను ఉండాలి. కానీ రాముని ఆజ్ఞ కనుక రాముడు చెప్పినట్లుగా రాజ్య పరిపాలనం మాత్రం చేస్తున్నాడు. పాదుకలను సింహాసనముపై ఉంచి వాటినే ప్రభువుగా భావించి వచ్చిన ప్రతి పనిని వాటికే నివేదిస్తూ వచ్చిన కానుకలను వానికే అర్పిస్తూ వాని ఆజ్ఞ చేతనే రాజకార్యములు నిర్వర్తిస్తున్నాడు భరతుడు. ఆ విధముగా జరుగుతూ ఉంటే వచ్చాడు ఆంజనేయ స్వామి. భరతుడు చూచాడు. భరతుడు ఎరగడు ఆంజనేయుని. చెప్పాడు ఆంజనేయుడు, రాముడు వస్తున్నాడు సీతా లక్ష్మణ సమేతుడై, రావణవధ అయినది అని చెప్పాడు. ఆశ్చర్యపడిపోయినాడు. వచ్చాడా? ఆనందముతో పరవశమైపోయినాడు. మూర్ఛపడ్డాడు. లేచాడు. ఒకసారి కాగలించుకున్నాడు. నిజమేనా అని అడిగాడు. నిజమేమిటయ్యా, సందేహం ఏమిటి? నిన్నటిదాకా ఈ చెట్లకి పళ్ళున్నాయా? చూడి వాళ్ళ చెట్ల నిండా పళ్ళు ఎలా వచ్చాయి? మా రామచంద్ర ప్రభు మా వానరులకు చెట్లకు పళ్ళు అవసరం కనుక చెట్లకు పళ్ళు ఉండాలంటే భరద్వాజుల వారు తన శక్తి చేత ఈ చెట్లకంటికి పళ్ళుంటాయిలే అన్నారు. అందుచేత ఈ పండ్లన్నీ వచ్చాయ్యా. కాబట్టి అదిగో మా రాముడు వస్తున్నారు. చూశాడు మరికొంతసేపు. ఇంకా రాలేదు. సాయంకాలం అయిపోతోంది. ఏమయ్యా చిన్న కలు కాపేయి శవ్యతే చలచిత్తత అని అడిగాడు. ఎంత ప్రమాదమైన ప్రశ్న చూడండి. ఏమయ్యా జాతి కోతి జాతి నీది. ఆ కోతి జాతిలో పుట్టినటువంటి వారికి చరచిత్తత ఉంటుంది, చాపల్యం ఉంటుంది. పాపం నీకు జన్మ సహజమైనటువంటి చాపల్యాన్ని కానీ ఆశ్రయించి మాట్లాడేవా రాముడు వస్తున్నాడని అన్నాడు.
చాలా బాధపడ్డాడు. కానీ కాదయ్యా వస్తున్నారు అనేసరికి ఇంతలో ఆకాశం మీద విమానం చప్పుడు వినిపించింది. అదిగో చూడమన్నాడు. సరే, అంత దూరం నుంచి విమానం కనిపించింది. భరతుడు ఎగిరెగిరి చూస్తున్నాడు. విమానం అట్లా పైకి వచ్చింది. పైకి వచ్చేసరికి అది మెల్లగా కింద అక్కడ ఉండగానే 2 చేతులు ఎత్తి నమస్కరించాడు విమానములో కనిపించిన సీతారాములకు భరతుడు. విమానము మెల్లమెల్లగా కిందకు వచ్చింది. నేలకి తగలది విమానం. దాని నుంచి నిచ్చెన వేశారు కిందకి. ఆ నిచ్చెన మీదకి ఎక్కాలి, దిగాలి. రాముడు దిగేదాకా ఆగలేడు మన భరతుడు. నిచ్చెన మించి ఎక్కిపోయినాడు ముందు లోపలికి. ఎక్కిపోయి వెళ్లి తిన్నగా రామచంద్ర ప్రభు పాదములకు నమస్కరించాడు. సీతమ్మ తల్లి పాదములకు నమస్కరించాడు. మా కాళిదాస్ అన్నాడు, అబ్బబ్బా ఎన్నాళ్లకండి కలవవలసిన 2 కలిసేయి అన్నాడు. ఏమిటి కలవవలసినవి? భరతుని శిరసు అమ్మ పాదములునట. ఎందుచేత 10 కిరీటములు వచ్చి పాదము మీద పడితే చీయని తోసేసిన పాదములు మా అమ్మవి. కిరీటము వచ్చి తలపై నిలుస్తానంటే వద్దని తోసేసిన శిరసు మా భరతుడిది. కాబట్టి భరతుని శిరసు కిరీటమును తన్నినది, మా తల్లి పాదములు కిరీటములను తన్నినది. కాబట్టి కిరీటములను తన్నిన పాదములతో కిరీటమును తన్నిన శిరసు కలిసిందాహా, ఏమి అదృష్టం, ఏమి అదృష్టం. పొంగిపోయినాడు ఒక్కసారి కాళిదాసు గారు. అట్లాగా 2 కలిసాయి. ఆనందించారు అందరూ. తర్వాత లక్ష్మణస్వామిని పలకరించాడు. అంటే చిన్నవాడు, అందుచేత ఆయన నమస్కారం చేయడు. అలాగే శత్రుఘ్నుని ఈ విధంగా అందరినీ పలకరించి క్రిందకి దిగిన తరువాత రామచంద్ర ప్రభు కూడా కిందకి దిగి వచ్చేసి అప్పుడు విమానాన్ని, విమానమా ఇంక నీవు కుబేరుడి దగ్గరికి వెళ్ళిపోమని పంపించేశాడు. పాపం ఆయన్ని బలాత్కరించి తీసుకొచ్చి పెట్టుకున్నాడు లంకలో ఇన్నాళ్లు మన రావణాసురుడు. ఇవాళ విమానం మళ్ళీ ఉత్తర దిక్కుకు వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత కిందన వచ్చారు పురోహితుల వారు, వశిష్ఠుల వారు వచ్చారు. ఆయనకు ఒక ఆసనం వేశారు. ముందు గురువులు కూర్చోందే కూర్చోకూడదు, అది మన నియమం. కాబట్టి వారిని ఉపవిశ్య ఆ వశిష్ఠుల వారిని ఆసనం మీద కూర్చోబెట్టి తర్వాత తాను కూర్చున్నాడు రామచంద్ర ప్రభు. భరతుడు నిలబడ్డాడు చేతులు జోడించుకొని. ఇలా ఇక్కడ కాదండి చేతులు, ఇక్కడ ఇలా పెట్టుకొని నిలబడ్డాడు భరతుడు. శిరస్యంజలి మాధాయ కైకేయ్యానందవర్ధన బభాషే భరత జ్యేష్ఠం రామం సత్యపరాక్రమం. శిరసి అంజలి మాధాయ, శిరస్సు మీద తన 2 చేతులు జోడించి పెట్టుకొని కైకేయి ఆనందవర్ధన, ఇది అందమైన మాట భరతుడికి. కైకేయికి ఆనందాన్ని వృద్ధి పొందించేట భరతుడు. ఆనందాన్ని వృద్ధి పొందించాడా, ఆనందాన్ని భంజింపజేశాడా? ఆమె భరతునికి రాజ్యం కావాలని, రాముడు అరణ్యమునకు వెళ్లాలని కోరితే నేను అరణ్యములో ఉండను, అరణ్యములోనే నేనే ఉంటాను, రాముడే రాజ్యం చేయాలని తల్లి కోరికను తిరస్కరి తల్లికి ద్వేషాన్ని, కోపాన్ని కలిగించాలా? అట్లా కాకుండా ఆనందాన్ని కలిగించాడు. అంటే కైకేయి యొక్క ఆంతరములో భావము రాముని యందు పరమ ప్రీతి నిర్భరమైనది. కాని దేవత ప్రేరణ చేత ఆమెకు తెలియకుండా దేవతలు ఆమెలో నుంచి కొన్ని మాటలు పలికించడం చేత ఆమె అట్లా పలికిందని, తరువాత ఆమె మళ్లీ రాముని యందు పరిపూర్ణమైన ప్రీతితోనే ఉన్నది అన్నట్లు కైకేయి ఆనందవర్ధన వల్ల అనుకోవాలి. అట్లాగా చెబుతున్నాడు భరతుల వారు రామచంద్ర ప్రభువుతో. పూజిత మామికా మాత, స్వామి రామచంద్ర అన్న, మా అమ్మను చాలా గౌరవించారు మీరు. ఆమె మాట నిలబెట్టడానికి నాకు రాజ్యమసగా అరణ్యమునకు వెళ్లారు కాబట్టి మా అమ్మ గౌరవింపబడ్డది. దత్తం రాజ్యమిదం మమ, రాజ్యాన్ని నాకు ఇచ్చేశారు. తద్దదామి పునస్తుభ్యం, ఆ రాజ్యాన్ని తిరిగి మీకు ఇస్తున్నాను. యథాత్వమదదా మమ, మీరెట్లా ఇచ్చారో అట్లాగే ఇస్తున్నాను అన్నాడు. ఈ శ్లోకంలో ఒక అందము. అయితే రాముడిచ్చాడు రాజ్యాన్ని, భరతుడు తిరిగి ఇచ్చాడు రాజ్యాన్ని, అంతేనా? అక్కడ సంస్కృతంలో వ్యాకరణం తెలిస్తే గాన రహస్యం తెలియదు. వ్యాకరణంలో మనను మనవి చేసే మీకు చతుర్థీ విభక్తి, షష్ఠీ విభక్తి అని. షష్ఠీ విభక్తి అంటే కి అంటాం, కు అంటాం. చతుర్థీ విభక్తి అంటే కొరకు అంటాం. మీరు నాకు రాజ్యాన్ని ఇచ్చారు, నేను మీ కొరకు రాజ్యాన్ని ఇస్తున్నానన్నాడు. అది తేడా. కాబట్టి మీరు నాకు ఇచ్చారంటే కు పెట్టామంటే టెంపరరీ, కొంతకాలం అనుభవించబ్బాయి, మళ్లీ నాది సుమారాజ్యం నేను తీసుకుంటాను అని అర్థం. అలాగే మనం వారికి ఇచ్చేసినప్పుడు ఏం చేయాలి? మీ కొరకు అనాలి. కానీ మీకు రాజ్యం ఇస్తున్నానంటే మళ్లీ తీసుకోవచ్చు భరతుడు. కానీ అనలేదు మన భరతుడు.
అలాగే మీ కొరకు నేను అర్పిస్తున్నానన్నాడు. అంటే అర్థము, భగవానుడు మనకిచ్చాడు సామ్రాజ్యాన్ని. మనమందరము భరత స్థానంలో ఉన్నాం. ఇప్పుడు మనకందరికీ ఇచ్చాడు. ఈ సంసార మండలములో మనకు అందరికీ అనేకమైనటువంటి భోగభాగ్యములను ఐశ్వర్యములను ఇచ్చాడు. ఈ ఇచ్చినటువంటి భోగభాగ్యములను ఐశ్వర్యములను అనుభవించవచ్చును. ఎలా అనుభవించవచ్చును? భరతుని వలె అనుభవించవచ్చును. ఏమి భరతుడు అనుభవించాడా? అనుభవించలేదా? పాలించాడా? పాలించలేదా? పాలించాడు, కాని పాలించలేదు. పాలించాడు పాదుకలకు ప్రతినిధిగా, పాలించలేదు తానుగా. అందుచేత తాను తన రాజ్యమును తన కొరకు పరిపాలించిన వాడు కాడు భరతుడు. మనము కూడా మన నిత్య జీవితములో నేర్చుకోవాలి ఈ పాఠాన్ని. స్వామి పాదుకలను ఇంట్లో పెట్టుకొని ఆ స్వామి పాదుకలకే నివేదిస్తూ, స్వామి నీవే ఇచ్చినది, నీ ప్రీతి కొరకు నేను దీనిని పాలిస్తున్నాను, నీవు అనుభవించమనంతకాలం అనుభవిస్తున్నాను, కానీ మరల నీవే స్వీకరించవలని నిత్యము చెబుతూ ఆ స్వామి దగ్గర మనము ఈ జీవితమును గడిపితే, నీవు భోగము చేసిన తేన త్యక్తేన భుంజితాః మాగృధః కస్య స్విద్ధనం. భరతుల వారి దగ్గరికి ఆంజనేయ స్వామిని పంపిస్తూ రామచంద్రుడు అంటాడు, ఎంతైనా ప్రకృతి వికారము కదా శరీరము, భౌతికమైన భోగములు అనుభవిస్తే వదలాలనే కోరిక వదలడం కష్టం కదా. ఒకవేళ భరతునికి కాని రాజ్యమందు కోరిక ఉన్నట్లు అతని ముఖ భంగిమలను బట్టి నీకు కాని కనిపిస్తే వెంటనే వెనుకకు వచ్చే, మనం ఇట్లే అరణ్యమునకు వెళ్ళిపోదాం, భరతుడే రాజ్యపాలనము చేయుగాక అన్నాడు. కానీ భరతుడు చూస్తే ఎలాగున్నాడో ఆంజనేయ స్వామి చూసి ఉండిపోయినాడు. మనకేమైంది? మనమందరము రామచంద్రుడు చెప్పినట్లే ఉన్నాం. మనకిచ్చాడు రాజ్యాన్ని. మన తల్లి కైకేయి ఆయన్ని అరణ్యానికి వెళ్ళమని, మనను పరిపాలన చేయమని ఆదేశించింది. ఎవరు? మన తల్లి కైకేయి. మనకు తల్లి కైకేయా? కాదు. కానీ మన లోపల ఉన్నటువంటి రజోగుణమున్నదే ఈ రాజసమైన ప్రకృతి యొక్క వికారము మన మనస్సుగా ఉన్నది. ఇప్పుడు ఈ రాజసమైన భావములో లోభం ఏర్పడుతుంది, నాది అనే బుద్ధి ఏర్పడుతుంది. కాబట్టి మనలో ఏర్పడినటువంటి అహంకార మమకారములకు కారణమైన రజోగుణము నుండి ఆవిర్భవించినటువంటి భావములు తగ్గి, స్వామికి చెందినది స్వామి ఆజ్ఞ చేత కొంతకాలము పరిపాలించి అనుభవించడానికే నేను ఉన్నానని గుర్తించి పాలించడమే మానవ కర్తవ్యం. దాన్ని నిర్దేశిస్తున్నాడు భరతుడు. ఇది మానవ జీవితం అంటే. మనం ఏం చేయాలి? స్వామికి మరల సమర్పించాలి. సమర్పించాడు. సమర్పించిన తర్వాత, అయ్యా అయితే పరమాత్మ జీవాత్మ రెండు ఆత్మలే కదా, అది ఇది ఒకటే. అవును ఒకటే. రామచంద్రుడు దశరథుని కొడుకే, భరతుడు దశరథుని కొడుకే, ఇద్దరు ఒకటే కదా, ఇద్దరు చక్రవర్తి పుత్రులే కదా. అవును నిజమే. కానీ భరతుడు అంటున్నాడు, స్వామి నీవు రాజపుత్రుడివే, నేను రాజపుత్రుడనే, కానీ నీవు పరిపాలించగలవు, నేను పరిపాలించలేను. ఇంకేత గుర్రము గాడిద రెండు ఒకే స్పీషీస్, ఒకే జాతికి చెందినవి కదా అని గుర్రము వలె గాడిద నడవగలదా స్వామి? కాకి హంస రెండు ఒకే జాతికి చెందిన పక్షులని హంస వలె కాకి నడుస్తుందా స్వామి? కాబట్టి నేను నీ వలె నడవగలిగిన వాడను కాను. రాజ్యం అనేది చాలా కష్టం. పదవి పెద్దదొస్తే గౌరవాలు దండాలు పెరుగుతాయి, కార్లుంటాయి, బంట్రోతులు ఉంటారు, కానీ అది చాలా కష్టం. ఎందుకంటే పెద్ద ప్రవాహం వేగంతో వస్తూ ఉంటే దానికి అడ్డంగా ఆనకట్ట కడితే అది కాని కాస్త ఎక్కడైనా కాస్త సంతతం కనిపెడుతూనే ఉండాలి, ఎప్పుడు కొట్టుకొడిపోతుందో తెలియదు. కాబట్టి స్వామి నేను నాన్వేతు ముత్సహే రామా తవ మార్గం అరిందమా, నీవు నడిచిన మార్గములో నేను కూడా ప్రభువుని, నేనే పాలిస్తాననే భావాన్ని నా మనసులో అనుసరించడానికి నా మనసు అంగీకరించలేదు అని చెప్పి ఒక దృష్టాంతం చెబుతున్నాడు. ఎక్కడో కాని దొరకినటువంటి ఒక రసాలు మామిడి చెట్టుని తెచ్చి ఇంట్లో మధ్య నడిమి భాగంలో వేసుకుని పెరట్లో వేస్తే దొంగలు పట్టుకుపోతారు, వీధిలో వెళితే వీధిలో వెళ్ళేవాళ్ళు కోసేస్తారు కాయలని. జాతశ్చ అంతర్నివేశనే, ఇంట్లో మధ్యని పాతేట పెరిగింది, మహాన్ బాగా పెద్దదైంది, సుదురారోహ ఎవళ్ళు ఎక్కలేనంత ఎత్తైపోయింది, మహాస్కంధ పెద్ద మొదలు బలిసింది, ప్రశాఖవాన్ కొమ్మలు పెట్టేసింది, పుష్పితో భూత్వా పూసేసింది పూలు, శీర్యత ఎండిపోయిందో చెట్టు. ఆ పెంచిన వాడు ఎంత ఏడుస్తాడో. ఇప్పుడు నీవు ఈ లోకంలో ఇంత గుణవంతుడివి, ఇంత ఉత్తమమైన వాడివి, దశరథ చక్రవర్తికి కుమారుడుగా పెద్దవాడుగా జన్మించి రాజ్య పరిపాలనకు యోగ్యత కలిగి పరిపాలించడానికి సిద్ధమయ్యి నీ అరణ్యమునకు వెళ్లి వచ్చి 14 ఏళ్ల తర్వాత పాలిస్తావని నమ్మకముతో ఉన్న ప్రజలందరూ ఈనాడు నీవు రాజువు కాకపోతే అంత ఏడుస్తాడయ్యా స్వామి. కాబట్టి నీవు రాజ్యాన్ని స్వీకరించాలి అని ఒక్క మాట చెప్పాడు. ఇది ఆఖరి మాట.
మనము నిత్యము దేవత అర్చన చేసిన తరువాత మంత్రపుష్పమని చెబుతూ ఉంటాం. పెద్దలు చెబుతూ ఉంటారు. ఏమంటారు? పతిం విశ్వస్య ఆత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం అని చెప్తాం. విశ్వస్య చూడును. ఇవాళ కాదు, ఎల్లుండి కాదు, కొన్ని వేల కల్పముల వరకు ఎంతకాలము ఈ కాలచక్రము సంచరిస్తూ ఉంటున్నా అంతకాలము నువ్వే స్వామివి. మరొకరెవరు మధ్యలో వీరి తర్వాత వారు, వారి తర్వాత వీరు, డైనాస్టీస్ అన్నవన్నీ సామాన్యమైన రాజుల వంశాలలో. నీవు సామాన్యమైన రాజువి కావు. అందుచేత నీవు కేవలముగా విశ్వమునకంతకు పతి అయిన వాడివి. యావతీచ వసుంధర, ఒక్క కోసల దేశమునకు ప్రభువు కావు, మొత్తము అఖండ భూమండలములకు సమ్రాట్టివి నీవు. కాబట్టి నీవు ఈ భూమండలము అంతకు కాలమున్నంత వరకు స్వామిత్వం అనువర్తయ, నీది స్వామిత్వం. మేము స్వామి అంటే అర్థమేమి? సొత్తు కలవాడు. స్వం అంటే సొత్తు, స్వామి అంటే సొత్తు కలవాడు. వీరిని ఏమంటారు? అందరూ స్వాముల వారు వచ్చారు, స్వాముల వారు వచ్చారంటారు. వారి దగ్గరికి వచ్చి స్వామి నమస్కారం అంటారు. అంటే అర్థమేమిటి అంటే, మన వాళ్ళు చాలా తెలివితేటలుగా మనం అహంకారగ్రస్తులమని స్వామి దాసుడని అందామంటే భయం. దాసుడని ఇస్తే ఏం కొమ్మ ములుక్కుపోతుందని దాసుడు అనలేము. కానీ స్వామి అనమంటే పోనీ వారికి గౌరవం ఇవ్వడం కదా, పోనీ ఆఫ్టర్ ఆల్ నష్టం ఏంటంటే స్వామి అనేస్తాం. అన్నాము చిక్కులో పడ్డామే, అది గుర్తుపెట్టుకోండి మీరు. స్వామి అని ఎవరినైనా పిలిచారో వాడు స్వామి అయినావంటే నువ్వు స్వమ్మ అయిపోయినావు అనమాట, నువ్వు వాడి సొత్తు అయిపోయినావు. కాబట్టి నేను నీ సొత్తును అని చెప్పించకుండా మన పెద్దలు స్వామి అన్నారు. మీరు స్వామి అంటే అర్థం ఏంటి? నేను నీ సొత్తును అని ఒప్పుకున్నట్టు కదండి. కాబట్టి స్వామిత్వం అనువర్తయ అన్నాడు. స్వామివి నువ్వు అంటే నేను నీ దాసుడను, నేను నీ యొక్క వస్తువుని, నీ చేత రక్షింపబడి, నీ చేత నియమింపబడి, నీ కొరకే వినియోగపడవలసిన వస్తువుని నేను. అందుచేత నీ స్వామిత్వం అన్నది ఇవాళ కాదు, రేపు కాదు, ఎల్లప్పుడూ ఉండేది కనుక నీవు దానిని పాటించవలసిందని ప్రార్థించాడు భరతుడిది మంత్రపుష్పం. అంటే తథేతి. ఇంతసేపు ఉపన్యాసం అయిన తర్వాత ఈ ఒక్క శ్లోకం చెప్పగానే ఇంతసేపు ఒప్పుకోకూడదు, ఒప్పుకోలేదు. ఈ భావం లోపల ఉందో లేదో చూడాలి. చూశాడు. ఇప్పుడు తథ అన్నాడు. ఎస్ అనేశాడు. ప్రతి జగ్రాహ అంగీకరించాడు, స్వీకరించాడు. ఒక మంచి ఆసనం తెప్పించారు శత్రుఘ్నుల వారు, దాని మీద కూర్చున్నాడు. వెంటనే ఆయనకి దీక్షా విసర్జనం చేయించారు. వారికి ఇంతకాలం దీక్షలో ఉండి మా స్వామి మధ్యన ఒక మహాయజ్ఞం చేశారు. ఆ యజ్ఞమేమిటి చూడాలి, మీరెవరూ చూడలేదు. కానీ దశరథ చక్రవర్తి ఎప్పుడో చేశాడో లేదో తెలియదు, మనకి కథల్లో విన్నాం. ధర్మరాజు గారు చేశాడో లేదో రాయసూయంలో విన్నాం, కానీ ఏమో తెలియదు. కానీ 1,00,000 మందికి ఏకకాలమందు సమారాధనం ఎవడు చేయగలడండి? ఏకకాలం అంటే మాకు సంస్కృతంలో అవిరత అనో పదం ఉంది. అవిరత అంటే ఎడతేయకుండా అని. నిత్య అనొక పదం ఉంది. నిత్య అన్న అవిరత అన్న ఒకటేలా ఉంటాయి. మరి నిత్యాగ్నిహోత్రులు అండి అంటారు. అంటే అర్థం ఏంటి? పొద్దు నుంచి రాత్రి దాకా అగ్నిహోత్రం హోమం చేస్తూ ఉండరండి. రోజు పొద్దున్న హోమం చేస్తారు, మళ్ళీ రేపు పొద్దున్న హోమం చేస్తారు. వాళ్ళు నిత్యాగ్నిహోత్రులు అంటారు. కానీ అవిరత అంటారు మళ్ళీ పక్కనే. అంటే అర్థం పొద్దు నుంచి రాత్రి దాకా చేస్తే దాని పేరు అవిరత అంటారు. అలాగా మీరు సమారాధనం 1,00,000 మందికి ఎన్నాళ్లలో చెప్పక్కర్లేదు, టైం చెప్పక్కర్లేదు. మనకి మనం చూస్తున్నాం. ఇప్పుడు చేయలేదు అంటే పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు 1,00,000 అవదండి. ఎంతమందికి పెట్టలేదు మన ఇంటికి వచ్చిన వాళ్ళకి, లెక్క వేసుకోవడం లేదు. కానీ మనము 1,00,000 సమారాధనం చేసిన వాళ్ళమే. కానీ అలాంటి సమారాధనం కాదు మన స్వామి చేసినది. ఏకకాలమందు సమంగా మధ్యాహ్నం 12 గంటల సమయానికి 1,00,000 మందికి ఒక్కసారి వాసుదేవ అనగానే వడ్డన ప్రారంభించాలి. వాసుదేవ అనగానే వారు వాసుదేవ నామోచ్చారణంతో ప్రసాద స్వీకారం చేయాలి. చూశాను నేను కళ్ళారా. ఎవడూ అటువంటి కార్యక్రమం చెయ్యలేడు. అటువంటి మహాపురుషుడు మనకు వచ్చారు ఇవాళ. అది కేవలము అవతార పురుషులు ఎవరో చేయవలసినది, కానీ సాధారణమైన వ్యక్తులు చేయలేరు. అటువంటి స్వామి మనకి ఈనాడు అధ్యక్షులుగా మన మండపం మీద ఉండి, ఈనాడు వశిష్ఠుల వారిలో వారు కూర్చొని రామచంద్ర ప్రభువుకి పట్టాభిషేకం చేయిస్తున్నారు ఇవాళ. సరే, వెంటనే దీక్షా విసర్జన చేశారు. ఎందుకు జ్ఞాపకం వచ్చింది ఆ కథ? దీక్షలో జ్ఞాపకం వచ్చింది. అక్కడ వారు ఒకసారి 108 రోజులు, ఒకసారి 18 రోజులు దీక్ష. అదిగో ఉన్నాడు మహానుభావుడు మా అనంతకృష్ణ. ఆయన దీక్షలో ఉండి మధ్యనే దీక్షా విసర్జనం చేశారు. అప్పుడు వెంటనే గడ్డాలు, మీసాలు
కేశములన్నీ పెరిగిపోతే అవన్నీ తీసేయాలి. అవి ఎలాంటి వాళ్ళు తీయాలో చెప్తాయండి. మన వాల్మీకి ఏమందామంటే లోకంలో తెలియవలసిన విషయాలు చెప్పేస్తాడు ఆటోమేటిక్గా, పెద్ద చెప్పకుండాను. మంగళ్ళు ఎలాగుండాలో చెప్తాడు అక్కడ. ఇదెందుకండి ఇక్కడ మంగళ విషయం ఎందుకండి అంటే సుఖహస్తాహ సుశీఘ్రాశ్చ రాఘవం పర్యుపాసత అంటాడు. ఎలాంటి మంగళట వాళ్ళు? ఒకడు చాలా బాగా చేస్తాడు, చాలా స్మూత్ షేవింగ్, కానీ స్మూత్కి సుఖహస్త అంటారు. కానీ సుశీఘ్ర, స్మూత్ అని 2 గంటలు చేస్తే భరించగలమా? కాబట్టి సుశీఘ్ర పక్కన వెంటనే స్పీడ్గా చేయాలి. కాబట్టి 2 విశేషణాలు వేశాడు మంగళకి. సుఖహస్తాహ సుశీఘ్రాశ్చ వచ్చి ఆ స్వామికి ఆ ఆయుష్కర్మ చేసి దీక్షా విసర్జనం చేయించారు. చేయించి స్వామి స్నానము అన్నారు. నేనెందుకు స్నానం? ముందు మా భరతుడు చేయాలన్నాడు. అదేమయ్యా భరతుడేమిటి అంటే, నా కోసమని అవసరము లేకుండా నేను జటలు కట్టుకున్నానని తాను జటలు కట్టుకుని, నేను స్నానం లేదని తాను స్నానం మానేసి, నా కోసమని తన స్నానం మానేసిన భరతుడికి స్నానం చేయించిన తర్వాత, తను రావలసిన అవసరము లేకుండా నా వెంట వచ్చిన లక్ష్మణుడికి స్నానం చేయించిన తరువాత, మా విభీషణుడికి సుగ్రీవునికి స్నానం చేయించిన తరువాత అప్పుడు నేను స్నానం చేస్తానని స్వామి పూర్వంతు భరతే స్నాతే లక్ష్మణే చ మహాబలే సుగ్రీవే వానరేంద్రే చ రాక్షసేంద్రే విభీషణే వీళ్ళందరికీ స్నానాలు చేయించేసి అప్పుడు తమరు స్నానం చేసి పట్టాభిషేకానికి సిద్ధపడి అంతా అలంకారం చేయించుకుని స్త్రీలకందరికీ అలంకారం చేసేసి సీతమ్మకి అలంకారం చేసి నందిగ్రామం నుంచి బయలుదేరారు అయోధ్య పట్టణానికి. ఇందాక మనం ఊరేగొచ్చామే, అది మనం కాదు, అపలాచారులు భార్య ఊరేగారు అనుకోకండి. స్వామి రామచంద్ర ప్రభువు ఆ నందిగ్రామం నుంచి అయోధ్యకు వచ్చాడు. ఇందాక కథ అక్కడ ప్రారంభమైంది ఇవాళ మన పట్టాభిషేక కథ. సరే, అపలాచార్యుల వారి హృదయం అనే రథం నిర్వహించి వచ్చారు స్వామి. వచ్చారు, సరే బయలుదేరారు. సుమంత్రుడు రథ సారథి, ఆయన లెమ్మన్నాడు మన భరతుడు. లేవయా ఇవాళ నువ్వు కాదు, సారథి పక్కకి వెళ్ళిపో, నేను డ్రైవ్ చేస్తానన్నాడు అని వెంటనే భరత రశ్మీన్ పగ్గాలు పట్టుకున్నాడు. శత్రుఘ్న ఛత్రమాదదే, ఛత్రం పట్టుకున్న వీళ్ళంతా సోదరులే, వీళ్ళందరూ రాజకుమారులే. కానీ అనుకోకండి, ఒక్క మాట మనసులో భావించకండి, మన అహంకారాలు మన పదవులు మన యోగ్యతలు అన్నీ ఆయన దగ్గర లేనప్పుడు, ఆయన పరోక్షంలో ఆయన ఉన్నప్పుడు ఆయనకి సేవకులం మనం అందరం అనే భావాన్ని మనకు నేర్పుతున్నారు భరతుడు లక్ష్మణుడు అని శత్రుఘ్నుడు అందరూ కూడా. అందరూ సేవ చేస్తున్నారు, రథము నడుస్తోంది, పక్కని మంత్రులందరూ వస్తున్నారు, పురోహితులు వస్తున్నారు. వారితో తోవలో పిచ్చాపాటి మాట్లాడాలి. ఏమిటి మాట్లాడుతున్నాడు? ఓహో ఏమిటండి ఆ సమారాధన అంటున్నాం మేము. ఆ సమారాధన అంటే ఏమిటండి అంటే ఆ తత్ అని పదం వేస్తారు సంస్కృతంలో. ఆ పదంలో ఉంటుంది అందం. అది సంస్కృతం బాగా అందం తెలిస్తే తెలిసిపోతుంది మీకు. ఏమిటయ్యా ఇక్కడ విభీషణస్య సంయోగం వానరాణాంచ తత్కర్మ రాక్షసానాంచ తద్బలం అంటాడు. ఆ వానరుల యొక్క ఆ మైత్రి, ఆ రాక్షసుల ఆ బలం గురించి చెప్పట. ఆ బలం అంటే చెప్పటానికి శక్యము కాని బలము, చెప్పడానికి శక్యము కానటువంటి కర్మ, వీటిని వర్ణించాడు. విన్నారు అందరూ. అయోధ్య చేరారు. అయోధ్య చేరిన తరువాత తిన్నగా తండ్రి గారి భవనంలోకి ముందు వెళ్ళాడు. తండ్రి లేడని తెలుసును, కానీ ముందుగా వెళ్ళి తండ్రి గారు ఉండే చోట, తండ్రి గారు ఉండే స్థానానికి నమస్కరించాలి. లేరు కదా అని తన ఇంట్లోకి తాను వెళ్ళిపోకూడదు. తండ్రి గారి భవనంలోకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వచ్చిన వారికి ముందు సత్కారం మర్యాదలు చూడాలి. ఎక్కడున్నారండి? అపలాచారు బసలోకి తీసుకెళ్ళంటారు. మేము యతీంద్రుల వారు మనం అక్కడికి వెళితే పెదముత్తే వెళితే ముందు వీళ్ళు తీసుకెళ్ళి గదిలో ప్రవేశపెట్టి ముందు వచ్చారా, పలకరింపు లేదు, ఏమీ లేదు. వీళ్ళు తీసుకుపోమన్నారు ఎక్కడికో. ఎవరో వచ్చారు, మోసి వెళ్ళిపోయి గదిలో పడేశారు. ఆ విధంగానే చెప్పాడు ఎవరు? మన రామచంద్ర ప్రభు. మేము ఏదైతే మునుపు అరణ్యమునకు వెళ్ళటానికి ముందు సీతమ్మతో కలిసి ఉండేమో యత్య మద్భవనం దివ్యం శాశోక వెనికం అశోకవనముతో ఉన్నటువంటి ఒక భవనం ఉన్నదో ఆ భవనమును మా సుగ్రీవునికి బసగా విడిదిగా ఏర్పాటు చేయమన్నాడు. చెప్పగానే వెంటనే భరతుడికి చెప్పగానే ఆయనకి ఏది చెప్పినా శత్రుఘ్నుడు అమలు పరుస్తాడు. ఈయన బయలుదేరాడు. ముందు ఏం చూడాలి? ఎవరికైనా అబ్బాయి అదిగో వారికి ఆ క్వార్టర్ సెలెక్ట్ చేశాం వెళ్ళమంటే ఓ ప్యూన్ ఇచ్చి పంపించకూడదండి. మనం పెద్ద మనుషులం అయితే మరి ఏం చేయాలి? తమరే వెళ్ళాలి. తమరు వెళ్ళడానికి నా వృద్ధాగా ఉంటుందని ఎవరినో పెట్టదు కూడా, సార్ అక్కడ 100 నంబరో 2వ నంబరో 6వ నంబరో చెప్పి పంపించేస్తాం. అలా పంపించలేదు. భరతుడు చేపట్టుకున్నాడు, దయచేయండి అని సుగ్రీవుణ్ణి తీసుకెళ్తున్నాడు. ముందు శత్రుఘ్నుడు పరిగెత్తాడు. భరతుడు చేపట్టుకుని నడుస్తూ ఉంటే శత్రుఘ్నుడు పరిగెత్తి అక్కడ లైట్లున్న ఇంత వెళ్ళేసరికి స్విచ్ వేస్తే లైట్ వెలగదు. వెళ్ళేసరికి అక్కడ ఆ గదిలో మనకి ఆ పడకల మీద దుప్పట్లు ఉండవు. కాబట్టి ఈయన వెళ్ళి చూశాడు. పర్యంకాస్తరణములు తైల ప్రదీపములు అన్నీ ఉన్నాయో లేదో చూశాడు. అన్నీ దీపాలు బాగున్నాయి, సరే పడకలు బాగున్నాయి అని శత్రుఘ్నుడంతా పరీక్ష చేసి వచ్చేశాడు. అప్పుడు భరతుడు ఆయన హస్తేనాదాయ చేత్తో పట్టుకొని తీసుకువెళ్ళాడు. ఆ భవనంలో ప్రవేశపెట్టారు. అందరూ విడిది చేశారు.
ఆ రాత్రి సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి, మన శత్రుఘ్నుల వారు రేపు ఉదయం రామచంద్ర ప్రభువుకు పట్టాభిషేకం పుష్యమ నక్షత్రంలో చేయాలి, కాబట్టి దానికి తగిన ఏర్పాట్లు మీరు చేయించవలసింది అని చెప్పాడు సుగ్రీవుడిని. సరే అన్నాడు. ఏంటి పట్టాభిషేకానికి ఏర్పాట్లు ఏమిటి? నిన్న సాయంకాలం అందరం ప్రసాద్ గారితో చెప్పాం కదా, రేపు పట్టాభిషేకం ఏర్పాట్లు చేయమని. ఏమిటి చేయాలైనా? సుగ్రీవుడు మంచి కమాండింగ్ పవర్ ఉన్నవాడు, కాబట్టి మంచి మెడకి శక్తి ఉంది, ఆయన గొంతుగా శక్తి ఉంది, మాట్లాడితే అయిపోతుంది. ఆయన వెంటనే పిలిచాడు నలుగురిని. అబ్బాయి, మా రామచంద్రుడి పట్టాభిషేకానికి 4 సముద్రాల జలములు రావాలి, తెల్లవారుసరికి యథాప్రత్యూష సమయే చతుర్నాం సాగరాంభసాం రావాలి, 500 నదుల జలములు రావాలి. మిగిలిన రాజులకి ఎవరికి ఎంత ధర్మరాజు అయినా సీసాల్లో కార్కు చేసిన నీళ్లతోటే పట్టాభిషేకం చేశారు, కానీ ఒక మా రామచంద్ర ప్రభువుకే సద్య సమానీతమైనటువంటి జలములతో పట్టాభిషేకం జరిగింది. ఇంచేత మాకు వానరులు ఉన్నారు కనుక చకచకచగా వెళ్ళారు, పట్టుకొచ్చేశారు తెల్లారేసరికల్లాన. మా స్వామి చేశారు అలాగే సామ్రాజ్య పట్టాభిషేకం అక్కడ పెదముత్తేవిలో. యథార్థంగా భారతదేశంలో నుండి పవిత్రమైన నదులు అన్నిటి నుంచి మనుషుల్ని పంపించి జలములు తెప్పించారు, సముద్రములన్నిటి నుంచి జలములు తెప్పించారు. సామ్రాజ్య పట్టాభిషేకం చేస్తే విల్లు బంగారం, కిరీటం బంగారము రత్నములు. ఆనాడు ఎలాగైతే బ్రహ్మ మనువుకి చేయించాడో అలాంటి కిరీటం చేయించారు. ఏమిటది ఆశ్చర్యం, ఎలా జరుగుతుందో ఎలా జరిగిందో తెలియదు. ఆయనకి ఏమి ఉన్నవాడా కాడు, లేనివాడా కాడు, అందుచేత జరిగిపోయింది. చాలా వైభవంగా సిద్ధపడిపోయినాయి, అన్ని సామగ్రి వచ్చేసింది. మర్నాడు పట్టాభిషేకం. వశిష్ఠుల వారు వచ్చారు. ఇది పట్టాభిషేకం అని ఈ సర్గ మనం రామాయణం అంతా చదివిన తర్వాత సుందరకాండ పారాయణ చేసిన చిట్ట చివర ఈ సర్గ చదవాలి. ఇది యుద్ధకాండలో 131వ సర్గ. ఈ సర్గ చదివి పూర్తి చేయాలి రామాయణం పారాయణ చేస్తే, అంటే పట్టాభిషేకం చేసి. అక్కడ 3 శ్లోకములు ఉంటాయి, ఆ 3 శ్లోకములు చదవాలి. ఆ 3 శ్లోకములు చదువుతూ తీర్థం అలా మన పుస్తకాలు బొమ్మలు ఉంటే ఆ సూర్య ప్రోక్షణ చేసి చేతుల అక్షతలు పుష్పాలు పట్టుకొని ఆ స్వామి పాదముల మీద నెత్తి మీద పోసికండి అక్షతలు ఎప్పుడు దేవుడికి పాదాల మీద, స్వామి ఇదిగో నేను సమర్పిస్తున్నామని మనం ఆనాడు వశిష్ఠుడు మొదలైనటువంటి ఋత్విక్కులు చేసినట్టుగా స్వామికి సమర్పిస్తాం. పుస్తకము పట్టుకుంటే పారాయణ చేస్తే ఆ పుస్తకము మీద ఎక్కడ పట్టాభిషేకం జరుగుతున్నట్టు ఉంటుందో శ్లోకాలు, ఆ శ్లోకాల మీద సమర్పిస్తాం. అక్కడ పసుపు రాసి అక్కడ స్వామి పాదములు ఉన్నట్లు దాని మీద అవి సమర్పిస్తాం. ఇది పట్టాభిషేకం. 3 శ్లోకాలున్నాయి, అవి మనవి చేస్తాను, దానితో పట్టాభిషేకం అయిపోతుంది. తతస్స ప్రయతో వృద్ధో వశిష్ఠో బ్రాహ్మణైః సహ రామం రత్నమయే పీఠే సహసీతం న్యవేశయతు వశిష్ఠో వామదేవశ్చ జాబాలిరథకాశ్యపః కాత్యాయన సుయజ్ఞశ్చ గౌతమో విజయస్తథా అభ్యషించన్నరవ్యాఘ్రం ప్రసన్నేన సుగంధిన సలిలేన సహస్రాక్షం వాసవం యథా. వాకుతోటి వారు ప్రసాద్ గారు దంపతులు, వారు స్త్రీలు, కన్య అందరూ కూడా అంటే ఒకసారి 2 పుష్పములతో తీర్థం ప్రోక్షించండి స్వామికి. చెప్పండి. మంగళవాద్యం. ధార్మిక ప్రచార నిష్ఠులైనటువంటి పివిఆర్కే ప్రసాద్ గారు ఆవిష్కరిస్తున్నారు. వాసుదేవ 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 వాసుదేవ. మొట్టమొదటి అధ్యాయులు స్వామివారికి ఇస్తున్నాం, 2 మా అమ్మగారికి, 3వది నేను తీసుకుంటున్నాను. వాసుదేవ. శ్రీరామలీలా మహోత్సవము ప్రత్యేక సంచిక ఇప్పుడు ఆవిష్కరింపబడింది. ఇక అనంతరం శ్రీమాన్ టిపి శ్రీరామచంద్రాచార్య స్వామి వారు సింహాచలం వారు 5 నిమిషాలు ప్రసంగిస్తారు. వాసుదేవ రామచంద్రాచార్య స్వామి వారు దాచాలి. యథావకాశం 2 మాటలు మనం చేస్తాం. రామకథ తెలుగుదేశానికి కొత్త కాదు. రామనామము వినిపించని చోటు
రామ కోటి వ్రాయని చోటు, రామ భజన చేయని చోటు, రామ మందిరం వెలయని చోటు ఈ దేశంలో లేదు. పూజంతం రామ రామేతి, వాల్మీకి కోకిలగా కూశాడు. కవిత వనచారిణ సింహనాదం చేశాడు. వాల్మీకి మునిసింహస్య కవిత వనచారిణ. కవిత వనంలో తిరిగి సింహనాదం. కవిత శాఖ ఒక కొమ్మనెక్కి కూసిన కూత ఇది. కేవలం కొమ్మకు మాత్రమే పరిమితమైన కూత, కొమ్మ కూత. పెద్దలు క్షమిస్తే కాంతాలాపం, అది బాహిరమైనది. ఆ భాష తెలియవలే. ఇది కవిత వనం. వనం అంటే ఔపనిషదంగా బ్రహ్మని అర్థం. ఆ బ్రహ్మని చారణం చేసినటువంటి వాడు, అంతరాత్మ కథని చెప్పినటువంటి వాడు. బాహిరమైన కథ, ఆంతరమైన కథ అని స్వామి చెబుతూ ఉంటారు. ఎక్కడ ఉంది బాహిరమాంతరమని రెండు ఉన్నాయని ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది. ఇది కోకిల ఆలాపములు బాహిరముగా శృతి సుభగముగా ఉన్నాయి. ఇవి తెలుసుకో. బాహిరమైన కథ తెలుసుకో, ఆత్మ కథ తెలుసుకో, మనిషి కథ తెలుసుకో, మనుగడ ఎట్లా నడుపుకోవాలో తెలుసుకో అని చెప్పేందుకు అది కాదు. ఇది కవిత వనం. ఇది ఏకదేశం కాదు, ఒక చెట్టు కాదు, ఒక కొమ్మ కాదు. ఇది కవితా వన చారణం చేసినటువంటి వాడు ఆ మునిసింహుడు. ఆ సింహనాదం అది తెలుసుకొని ఆంతరమైన అంతరాత్మ కథ తెలిపి దాన్ని రెండింటినీ సమన్వయం చేసి నీవు వేరు వాడు వేరుగా కాదు, భర్తుకు వేరు పరమార్థము వేరు కాదు, భౌతికము వేరు ఆధ్యాత్మికము వేరు కాదు. రెండింటిని ఎవరో కాటికి కాళ్ళు దాచుకొని రిటైర్ అయిపోయి కర్ర పుచ్చుకున్న వాళ్ళకి కాదు వేదాంతం. మనకి ఏది చెప్పినా కలిసే అని అందుచేత రెండింటినీ కలిపే సమన్వయం చేసుకోవాలని స్వామి వారు ప్రవచనం చేస్తున్నారు. అలాంటి వారిని విన్నందుకు ఇది శ్రీ 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 లక్ష్మణ ఇటీవలుగా సన్మానం చేస్తున్నారు. అందువల్ల వారు స్వీకరించడానికి వెనుకాడలు వారికి మాత్రం. వారిద్దరే మహానుభావులు అన్నారు. వారిద్దరూ మహానుభావులే. ఇంకా మహానుభావులు ఎక్కువ మంది అవుదురు కాక. నన్ను ఎంతో ప్రేమించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మనిషి పుట్టిన తర్వాత 7 సాగుతూనే ఉంటుంది. 70 ఉంటాయి, 80 ఉంటాయి. కానీ 70 ఏళ్ళు కాదు. వారి ప్రేమ పొంది నాకు పురస్కారాన్ని అర్పిస్తారంటే నేను ఈ విధంగా అనుభవించాను. నాకు తెలిసిన నా విద్య సమయం అంటే ప్రేమ, అంటే ప్రేమ తప్ప ఏమీ అడగలేదు. నన్ను శ్రీ ప్రసాద్ గారు, శ్రీ రామారావు గారు, వెనకాల శ్రీనివాసరావు గారు భాషానికి ఇంత కార్యక్రమాన్ని ఎందరో పెద్దలు కింద కూడా ఉత్సవంలో అందరూ వచ్చి వారి ముందు మనం ఈనాడు నాకు వారు 75 ఏళ్ళు కదా, 71 ఏళ్ళు సన్మానం చేశాను. నేను దానికి తగ్గట్టాను. నాకు చేరగలిగా తను నాది కనుక నా ఇష్టమైన నియోజకవర్గంలో వచ్చింది కనుక ఇటువంటి శ్రీ శ్రీనివాసంతో వెళ్ళేది, భద్రాగ్రామంలో వెళ్ళేది, మా సింహాసనంలో వెళ్ళేది, ప్రేమసమాజంలో వెళ్ళేది, మా రాఘవేశ్వర వెళ్ళేది సమర్పించాలని మనసులో తెలిసింది. సమర్పిస్తున్నాను. తర్వాత మిగిలినది సుందరకాండ అత్యధికంగా అనే పుస్తకం అచ్చువేషం దీంట్లో నాలుగు మొదట ప్రారంభించి 136 ప్రారంభమైంది. మనం అచ్చువేస్తే 1,60,000 అయింది. సరే, ఇప్పుడు 5వ మండలంగా అయిపోయినాయి ఈ సమావేశాలలో. కాబట్టి రామాయణ ప్రవచన మహాయజ్ఞ స్మృతిగా ఆ సుందరకాండని మీ అందరికీ
దీని మీ అందరి యొక్క ఉదాహరణతో ప్రకటించబడినట్టుగా ప్రకటిస్తూ దాన్ని ప్రకటిస్తానని విజ్ఞాపన చేస్తున్నాను.